ఒకటి నుంచి కొన్ని మాటలు చదువుదాం. మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయం 1 నుంచి కొన్ని మాటలు. రాజు అయిన హేరోదు దినములందు యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసి ఆయన పూజింపవచ్చుమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడు అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజల్లో ఉండు శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను. అందుకు వారు, యూదయ బెత్లెహేములోనే ఏలియనగా, యూదయ దేశపు బెత్లెహేమా, నువ్వు యూదా ప్రధానులు ఎంత మాత్రం అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలు నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో ఉండవచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనిరి. దేవుడి మాటలు మనకు దీవించుగాక. నమ్మదగిన యేసయ్య, చదవబడిన నీ లేఖన భాగాలు నీ ఆశీర్వాదాలు జత చేయండి. ఈ రాత్రి వినటానికి నైనా వినే బిడ్డలకు అభిషేకమును, మాట్లాడటానికి నా పెదవులకు అభిషేకమును అనుగ్రహించి మీ మధురమైన మాటలను మా హృదయాలు నింపుకోవటానికి కృప చూపమని క్రీస్తు యేసు మీ నామమున అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. కూర్చున్నాం అందరం. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలకు, మరి ఆది ఆంధ్ర కాలనీలో ఉన్న దేవుని పిల్లలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు, వందనాలు. ఈరోజు కొంచెం లేట్ అయింది. సాతాను బాగా గలిబిలి చేస్తుంది. నేను 7కే ఇక్కడికి వద్దాం అనుకున్నాను. అలాంటిది సాతాను గలిబిలి మామూలుగా లేదు. ఎనివే, ఏదేమైనాను కొంచెం లేట్గా వచ్చినందుకు మన్నించండి. రావాలని రాలేదు, పరిస్థితులు అలా ఉన్నాయి. దేవుని కృప ద్వారా మరి స్థలానికి వచ్చాం. దేవుడి మహాకృప ఇది. సంగమా, మరి ఈ కూటమి ఏర్పాటు చేసుకోవడానికి సహకరించిన చుట్టుపక్కల ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. వాస్తవంగా గత 3 రోజుల నుంచి సువార్త దండయాత్రగా కొంచెం పత్రికలు పంచుదాం, సువార్త కూడా పెడదాం అని ఒక ప్రాంతంలో పెడదాం అనుకుని తూర్పు మాలపల్లి గ్రామం, అక్కడ ఆ తూర్పు మాలపల్లిలో పెట్టాం. ఒకరోజు 3 రోజులు పెడదాం అనుకుంటే అక్కడ ఇది క్రిస్మస్, మా యొక్క సెమీ క్రిస్మస్లు ఉండి పెట్టలేకపోయాం అక్కడ. ఆ తర్వాత ఇక మేము ఎంచుకున్నాం 3 దిక్కులు పెడదామని. ఆ రీతికి నిన్న ఎన్టీఆర్ కాలనీలో, ఈరోజు ఈ ఆదాయంద్ర కాలనీలో పెట్టడం జరుగుతుంది. ఓకేనా? దేవుడు మేము దీవించిన గాక. మరి ఇది నిజంగా దేవుడు మహాకృప. మా వంతుగా మేము కొంచెం సువార్త చెప్పి కొన్ని పత్రికలు పంచుదాం అనేది మా టార్గెట్. ఆ రీతిగా కొన్ని పత్రికలు పిల్లలు పంచరు. ఏదో ఒక దిక్కులో చిన్న కూటం పెట్టి ఆ ప్రాంతం కొరకు ప్రార్థన చేసి వెళ్ళిపోదాం అనేది ఒక మంచి ఆలోచనతో ఈ స్థలానికి రావడం జరిగింది. దేవుడు నిశ్చయముగా ఈ ఆది ఆంధ్ర కాలనీలో దేవుని బిడ్డలందరినీ ఆయన దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా పోరాటాలతో మనం ముందుకెళ్ళాలి. ఈ లోకం అందరికీ శాశ్వతమైనది కాదు. మనం ఈ లోకంలో శాశ్వతమైన వారం కాదు. ఏదో ఒక దినమన ఈ లోకాన్ని మనం వదిలిపెట్టాలి. టోటల్గా ఈ లోకాన్ని వదిలిపెట్టే సమయం ఆసన్నమైంది. అది ఖచ్చితంగా చెప్పగలం. ఈ లోకాన్ని వదిలిపెట్టే సమయం ఆసన్నమైంది. ఈ రాత్రి వేళలో ఒక చిన్న వాక్యాన్ని నేను ముందుంచాలని ఆశిస్తూ ఉన్నాను. సమయం 9:20 కాబట్టి 10 గంటల లోపే ముగించాలని నేను అనుకున్నాను. కృప కలుగును గాక. ఈ రాత్రి వేళలో ఒక చిన్న ఆలోచన మేము ముందు పెట్టాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఏంటి ఆలోచన అంటే, గొప్ప గొప్ప విషయాలు చెప్పడానికి ఇది సమయం కాదు. ఒక ఆలోచనను మీలో పెట్టాలని నేను ఆశించాను. అదేంటంటే, ఆరాధన స్థలముకు, వాక్యమున్న ఆరాధన స్థలముకు నడిపించిన నక్షత్రం.
వాక్యమున్న ఆరాధన స్థలముకు నడిపించిన నక్షత్రం. ఈ క్రిస్మస్ పండుగ దినాలలో మనము చాలా మధురమైన విషయాలను మనం నేర్చుకుంటాం. అందులో ఏంటి అంటే, దేవుడు తన పుట్టుక దినాన్ని గొర్రెల కాపరులకే ఆయన ఎందుకు కనపడ్డాడు, తూర్పు దేశపు జ్ఞానులకే ఆయన ఎందుకు నక్షత్రము కనబడింది. అంత మాత్రమే కాదు, బెత్లెహేములోనే ఆయన ఎందుకు పుట్టాడు. అంత మాత్రమే కాదు, ఆయన మొదటి రాకడను ఏళ్ల మీద లెక్క పెట్టుకునే వాళ్ళు మాత్రమే చూశారు. ఇవన్నీ మొదటి రాకడలో మనము చూసే విషయాలు. అందులో ఒక ప్రాముఖ్యమైన వ్యక్తులు ఎవరంటే తూర్పు దేశపు జ్ఞానులు. ఈ తూర్పు దేశపు జ్ఞానులకు, తూర్పు దేశం అనగా ఇండియా, మన ఇండియా నుంచి వెళ్ళారు ఆ తూర్పు దేశపు జ్ఞానులు. వారు ఇండియా నుంచి వెళ్ళిన వారు దానియేలు కాలంలో ఉన్న మాదీయులు, పారసీకులకు సంబంధించిన వారు. వారు దానియేలు కాలంలో ఉన్న అనేకమైన ఆ యొక్క గ్రంథాలను, కొన్ని గ్రంథాలను వారు కలిగి ఉన్నారు. వారు జ్ఞానులు అని బైబిల్ చెప్పింది. నక్షత్ర శాస్త్రమును, అంటే ఆకాశములో ఉన్న నక్షత్ర శాస్త్రమును బాగా చదివిన వారు. ఆ టైంలో ఆ సృష్టి యొక్క క్రమమును ఎక్కువగా, కదలికలను, ఆ దేవుని గురించిన అనేక విషయాలను ఏ రీతిగా తెలుసుకునేవారంటే నక్షత్రాలను బట్టి. ఇది ఒక మాటలో చెప్పాలంటే, మొట్టమొదటి బైబిలు ఆయన ఆకాశములో రాసులలో పెట్టాడు అని చెప్పాడు ఈ కాల ప్రవక్త. రెండో బైబిల్ పిరమిడ్లో పెట్టాడని చెప్పాడు ఈ కాల ప్రవక్త. మూడవ బైబిల్ ఈరోజు మన లోపల పెట్టాడు ఆయన. ఇదంతా కూడా ఆకాశమును చూసిన దేవుడు మనకు కనబడతాడు, సృష్టిని చూసిన దేవుడు మనకు కనబడతాడు. అంతకంటే శ్రేష్టమైన వారు మీరని చెప్పి ఆ గ్రంథాన్ని నీ లోపల, నా లోపల పెట్టాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. అయితే ఆ మొదటి రాకడలో 4000 సంవత్సరాల చరిత్ర ఉన్నది మనకు తెలుసు. ప్రవచనాలు పలికిన ఆ టైం, రాజులకు రాజుగా దేవుడు మానవ శరీరం ధరించుకుని భూమి మీద పుట్టబోతున్నాడు. ఈ ప్రవచనాన్ని బిలాము అనే ఒక ప్రవక్త నక్షత్రం యాకోబులో నుండి ఉదయించిదని ప్రవచించారు. ఈ ఆనవాలు కూడా, అంటే ఈ యొక్క ప్రవచనాలు కూడా ఆ మాదీయులు, పారసీకులకి అందుబాటులో ఉన్నవి. నక్షత్రం యాకోబులోంచి ఉదయించిదనే ఆ యొక్క చుట్టలు కూడా, గ్రంథపు చుట్టలు కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. వారు ఒకనొక దినమున భూమి మీద ఎప్పుడైతే రాజులకు రాజు అయిన దేవాతి దేవుడు పుట్టాడో, ఒక ప్రత్యేకమైన నక్షత్రం వారికి కనబడింది. ప్రైజ్ ది లార్డ్. వాస్తవానికి వారు దాని కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. వారట ఆ లేఖనాలు, వాళ్ళ దగ్గర ఉన్న లేఖనాలతో ఆ దేవదేవుడు భూమి మీదకి వస్తాడని ఎదురు చూస్తున్నారట. బైబిల్ చెప్పింది, ఎవరైతే ఆయన కొరకు ఎదురు చూస్తారో వాళ్ళకే ఆయన ప్రత్యక్షం అవుతాడు. ఎదురు చూసేది కావాలి. ప్రైజ్ ది లార్డ్. వారు ఆయన కొరకు ఎదురు చూశారట. అందుకని ఒక నక్షత్రం, ఒక ప్రత్యేకమైన నక్షత్రం వారికి ప్రత్యక్షమైంది. వారికున్న శాస్త్రమును బట్టి చూస్తే ఇది ప్రత్యేకమైన నక్షత్రం. ప్రవక్త మెసేజ్లో 3 నక్షత్రాలు కలిసి ఒక నక్షత్ర రాశి కూడింది అన్నాడు. అక్కడ ఇదేంటి నక్షత్రం అని చూశారు. వారు ఎప్పుడైతే దాని మీద దృష్టి పెట్టారో ఆ నక్షత్రం వాళ్ళకి దగ్గరైంది. నక్షత్రం వాళ్ళకి దగ్గరైంది. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఆ నక్షత్రం ఎప్పుడైతే చూసి అది దగ్గర అవుతుందో, ఇదేందో
భూమి మీద ఏదో పరిణామం జరిగింది, రాజు భూమి మీదకి వచ్చాడు, సృష్టికర్త భూమి మీదకు వచ్చాడు, ప్రవచనాల యొక్క నెరవేరు ప్రకారంగా ఆయన భూమి మీదకి వచ్చాడు అనే విషయాన్ని ఆ నక్షత్రం వాళ్ళకి దగ్గరయ్యే కొలది వారు రెడీ అయ్యారు. ఇక ఎక్కడున్నాడు నక్షత్రం ఏం చేసిందంటే వారిని వదలలా, వారిని దారి చూపుతూ కదులుతుంది. పగలంతా అది కనబడట్లేదు, రాత్రి అయ్యేసరికల్లా ఈ నక్షత్రం వాళ్ళకి కనబడుతుంది. ప్రత్యేకమైన నక్షత్రం, దేవుని స్తోత్రం, కృప కలుగునుగాక. అది ఇండియాలో ఉన్న వాళ్ళ మొత్తానికి కనబడలా. వాస్తవానికి తూర్పు దేశ సిగ్నల్ ఇండియాలో ఉన్న వారికి మొత్తానికి కనబడలా. ఎవరు ఎదురు చూశారో వాళ్ళకి కనబడింది. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు రెండవ రాకడ కూడా అంతే. ఎవరు ఎదురు చూస్తారో వారికి రెండవ రాకడ కృప కలుగునుగాక. వాళ్ళకి ఆయన ప్రత్యక్షమవుతాడు. వాస్తవానికి వాళ్ళు ఎదురు చూశారు, వెంటనే వారు ప్రయాణమయ్యారు. 2 సంవత్సరాల ప్రయాణం. నక్షత్రం వాళ్ళని వదిలిపెట్టలేదు, వీరు నక్షత్రాన్ని వదిలిపెట్టలేదు. ప్రయాణం కొనసాగుతా ఉంది. ఒక మాటలో చెప్పాలంటే నక్షత్రానికి వాళ్ళకి బంధం రోజు రోజుకి దగ్గర అవుతా ఉంది. ప్రైజ్ ది లార్డ్. నక్షత్రానికి వాళ్ళకి బంధం రోజు రోజుకి దగ్గర అవుతా ఉంది. ఆ నక్షత్రం నడిపించిన దాన్ని బట్టి వాళ్ళకి ఏమర్థమైందంటే భూమి మీద ఆ దేవదేవుడు ఉన్నాడు, పుట్టాడు, ఖచ్చితంగా ఆయన్ని చూస్తాము, ఆరాధన చేస్తాము, వస్తాము అని ఆ ఊర్లో ఉన్న వాళ్ళు, ఇప్పుడు ఈ ఆది ఆంధ్ర కాలంలో ఎంతమంది అయితే ఉన్నారో వారు బయలుదేరిన ఊరు నుండి ప్రైజ్ ది లార్డ్, ఆ ఊరు జనమంతా బంగారం అంతా ఒలిసి వాళ్ళకి ఇచ్చారంట. రాజుకి ఈ బంగారాన్ని ఇవ్వండి. ప్రైజ్ ది లార్డ్. ఒక వ్యక్తి దేవుడికి ఏదైనా ఇవ్వాలంటే ప్రత్యక్షతతో ఇవ్వాలి. ఒక వ్యక్తి దేవుడికి ఏదైనా ఇవ్వాలంటే ప్రత్యక్షతతో ఇవ్వాలి. దాని అర్థం ఏంటంటే ఆయనకి నీకు కరెక్ట్ బంధాన్ని సమకూర్చేది ప్రత్యక్షత. ఆయన ఎవరో నీకు తెలుసు, నువ్వెవరో ఆయనకి తెలుసు. మీరు ఇరువురిని కలిపేది ఆ బంధం, అది ప్రత్యక్షత. ఇప్పుడు బంగారం తీసి అక్కడ వేశారు వాళ్ళు. దేనికి అంటే రాజుకి ఇది ఇచ్చి ఆయన ఆరాధన చేసి ఆరాధన తీసుకురండి. ప్రైజ్ ది లార్డ్. ఒక వంటి మోసే బంగారం 3 వంటలు బయలుదేరిని, సాంబ్రాణి, బోలం, ఈ కానుక ఆయన దేవుడు అని రుజువు చేస్తా ఉంది. ఆయన దైవత్వములో 2వ వ్యక్తి కాదు. ప్రైజ్ ది లార్డ్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ 3 వ్యక్తులు ఉన్నారు అనుకుంటారు, ఒక వ్యక్తే ఉన్నాడు. ఆయన ఒక్కడే. దేవుని స్తోత్రం. ఆయన తండ్రిగా ఉన్నాడు, కుమారుడుగా ఉన్నాడు, పరిశుద్ధాత్మగా ఉన్నాడు. ఆయన ఒక్కడే. ఆయన ఆత్మయ్య ఉన్నాడు. ఆ ఆత్మైన దేవుడు శరీరం ధరించుకుని భూమి మీదకి వచ్చాడు. కృప కలుగునుగాక. ఆయన ఆ యొక్క పశువుల పాకలో దేవుని స్తోత్రం, ఆయన ఒక బాలుడిగా అక్కడ పుట్టాడు. ఎప్పుడైతే ఆయన అక్కడ పుట్టాడో ప్రైజ్ ది లార్డ్, కృప కలుగునుగాక. ఒక మెసేజ్ అంటాడు ప్రవక్త, ఈ నక్షత్రం వాళ్ళకే కదంట, వీళ్ళకే కదంట, మరియా యేసోబులకు కూడా కనబడిందంట. ప్రైజ్ ది లార్డ్. మరియా యేసోబులకు కూడా కనబడిందట. అంటాడు వారు నజరేతు నుంచి బెత్లెహేముకు వచ్చేటప్పుడు ఆ సాయంకాలపు వేళలో ఈ నక్షత్రాన్ని చూస్తున్నావా యేసోబు, నువ్వు ఈ నక్షత్రం ఇది మనకి దగ్గరకు వస్తా ఉంది, నువ్వు చూస్తున్నావు, కనిపిస్తుంది, నువ్వు గమనిస్తున్నావు ఈ నక్షత్రాన్ని, ఇది మనకి దగ్గరగా వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అవునవును మరియా, అవునవును, అదేందో మనకి దగ్గరగా వస్తుంది, నేను చూస్తా ఉన్నాను, అది మనకి దగ్గరికి వస్తుంది. కృప కలుగునుగాక. ఎప్పుడైతే ఆయన భూమి మీద పుట్టాడో, హల్లెలూయా, ఈ వార్త చెప్పడానికి ఆ నక్షత్రం తూర్పు దేశ జ్ఞానం కాడికి వచ్చింది. యెరూషలేమును వదిలిపెట్టి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. యెరూషలేమును వదిలిపెట్టి వచ్చింది. దేవుని స్తోత్రం. అంటే ఇశ్రాయేల్ దేశాన్ని వదిలిపెట్టి వచ్చింది. కృప కలుగునుగాక. అక్కడ ఉన్న మత నాయకులను వదిలిపెట్టి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. మరొక మాటలు చెప్పాలంటే ఇక్కడ ఉన్న పెద్ద చర్చిలు ఏమన్నాయి మరి ఈ ఊర్లో, ఆ చర్చిలోనే వదిలిపెట్టి వెళ్ళింది.
కదా. ఆ చర్చిలో వదిలిపెట్టి వెళ్ళింది. ఏంటి మా చర్చి కాడికి రాలేదు నక్షత్రం? ప్రైజ్ లా. ఈరోజు మనం కట్టుకున్న నక్షత్రాలు ఉన్నాయి చూసాం. మనం ఏంటంటే ఆయన పుట్టినరోజు సందర్భంగా నక్షత్రం కట్టుకున్నాం. వస్తానికి ఒక మాట చెప్పాలంటే ఈ నక్షత్రం ఎందుకు కట్టుకున్నాం, ఎందుకు తీస్తున్నాం మనకు తెలియదు. ఉబలాటం కోసం, పండగ కదా కట్టుకుంటే బాగుండదు అని. దీని ద్వారా మనకు కట్టిన సుఖం లేదు, కట్టకపోయినా సుఖం లేదు. దేవుని స్తోత్రం. అసలు వాస్తవానికి నక్షత్రాలు కట్టుకునేది మన అలవాటు కాదు. నక్షత్రాలను రొంప అనే దేవతకు కడతారు బైబిల్లో. ప్రైజ్ లా. నక్షత్రాలు ఎవరు కడతారంటే, మీరు చదివినట్లయితే అపొస్తలుల గ్రంథము 7:43 ఇశ్రాయేలీయులు రొంప అనే దేవతకి నక్షత్రాలు ఎలా మనం కట్టండి కడతారు. వాళ్ళు పెద్ద పెద్ద నక్షత్రాలు కట్టి ఊరేగిస్తూ ఉంటారు రొంప అనే దేవతకి. చదవండి బైబిల్లో. వాస్తవానికి మన తూర్పు దేశపు జ్ఞానులకు కనబడిన నక్షత్రము, దేవునికి స్తోత్రం, అది అక్కడ కనబడిన డెకరేషన్ చేసి ఇంకేమంటారు దానికి, తాగటానికి తినటానికి కాదు ఆ నక్షత్రం కనబడింది. ఆరాధన స్థలం కాడికి తీసుకెళ్ళడానికి, వాక్యం ఎక్కడుందో ఆ వాక్యం దగ్గర తీసుకెళ్ళడానికి ఆ నక్షత్రం నీకు ఏం చేసిందంటే ఆ యొక్క దేవదేవుడి దగ్గరికి వెళ్ళడానికి అర్హత కలిగిన. ప్రైజ్ లా. ఆ నక్షత్రం కనబడగానే వాళ్ళు సరి చేసుకున్నారు అక్కడ. అమ్మో మనం ఎట్టిపోతే దేవదేవుడిని ఎలా కలుసుకుంటాం మనం? ప్రైజ్ లా. గొప్ప మార్పే జరుగుతుంది. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఓకే, వీళ్ళు అక్కడికి వెళ్ళారు. తూర్పు దేశ జ్ఞానంలో యెరూషలేముకి వచ్చారు. యెరూషలేముకి రాగానే యెరూషలేములో నక్షత్రం ఆగింది. యెరూషలేములో ఇదరుని యెరూషలేము ఉంది, ఇటు బెత్లెహేము ఉంది, మధ్యలో ఆగింది నక్షత్రం. వారు ఏం చేశారంటే, పెద్ద పట్టణం కాబట్టి యెరూషలేము లోపలికి వెళ్ళారు. యూదుల రాజు ఇక్కడే పుట్టుంటాడు అని లోపలికి వెళ్ళారు. కానీ బెత్లెహేము ఈ దగ్గరికి ఉంది. ప్రైజ్ లా. లోపలికి వెళ్ళి ఎక్కడ పుట్టాడు వారు తెలియదు. గలిబిలి చేశారు. ఏం గలిబిలి చేశారంటే కలవరం పుట్టించారు. ఏం కలవరం పుట్టించారంటే, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా? మేము ఆయన నక్షత్రమును చూసి, ఆయన నక్షత్రము దారి చూపుతుండగా ఈ స్థలానికి వచ్చాము. ఎక్కడ ఆయన ఆరాధన చేయాలి, మేము ఎక్కడ ఆయన మేము ఆరాధన చేయాలి. మేము బంగారం తెచ్చాం, బోళం తెచ్చాం, సాంబ్రాణి తెచ్చాం, ఆయనకి ఇవ్వాలి మేము. ఎక్కడ? ప్రైజ్ లా. అది అందరి కాలంలో ఉన్న ప్రతి బజారు తిరుగుతున్నారు వాళ్ళు. కృప కలుగునుగాక. ప్రతి బజారు తిరుగుతున్నారు, గలిబిలి చేస్తా ఉన్నారు. రాజుగారికి వినబడింది. హల్లెలూయా. విడుదల రజనీ గారికి వినబడింది. కృప కలుగునుగాక. వినబడగానే ఆయన వచ్చాడు. దేవుని స్తోత్రం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని వీళ్ళు ఎవరో గోల్ చేస్తున్నారు. ఎక్కడ? దేవుని స్తోత్రం. అప్పుడు ఎక్కడ పుడతాడో క్రీస్తు నాకు చెప్పండి. నేను రాజునైతే ఇంకొక రాజు ఉన్నాడని చెబుతున్నారు. ఆ క్రీస్తు ఎక్కడ పుడతాడో చెప్పండి అని హేరోదు రాజు అడగగా, అప్పుడు సమావేశం ద్వారా, సన్హెద్రిన సభ సమావేశం ద్వారా వారందరూ కూర్చొని గ్రంథాలు చదివారు. చుట్టలు ఇప్పారు, గ్రంథపు చుట్టలు. ప్రైజ్ లా. గ్రంథపు చుట్టలు ఇప్పారు. చదువుతా ఉన్నారు. కృప కలుగునుగాక. చదువుతా ఉన్నారు. చెప్పారు వాళ్ళు, యూదా బెత్లెహేములో పుడతాడని చెప్పారు. అయితే వాళ్ళు అక్కడే ఉన్నారు. దేవుని స్తోత్రం. వాళ్ళు అక్కడే ఉన్నారు, తూర్పుదేశ జ్ఞానులు. కృప కలుగునుగాక. నక్షత్రం అయితే బయట ఉంది. ప్రవక్త అన్నాడు, ఎందుకు నక్షత్రం లోపలికి వెళ్ళలేదన్నాడు. పట్టుకోవాలి, నక్షత్రం ఎందుకు లోపలికి వెళ్ళలేదన్నాడు. వాస్తవానికి ఆయన ఏమన్నాడు దర్శన, యెరూషలేము ఆ నక్షత్రం కొరకు ఎదురు చూడలేదట. కృప కలుగునుగాక. యెరూషలేము ఆ నక్షత్రం కొరకు ఎదురు చూడలా. ప్రైజ్ లా. వాళ్ళంటే ఎందుకంటే నక్షత్రం లోపలికి అక్కడ ఆగింది. వెంటనే ఎప్పుడైతే యూదా బెత్లెహేములో పుడతారని గ్రంథాలు చదివారో, ఆ మత నాయకులు అంటున్నారంట, ఈ వార్త ఎవరికి తెలియకూడదు.
ఈ వార్త ఎవరికి తెలియకూడదు. ఈ తూర్పు దేశ జ్ఞానులు వచ్చిన సంగతి తెలియకూడదు. ఈ తూర్పు దేశ జ్ఞానులు ఇది వార్త, నక్షత్రం చూసి వచ్చిన సంగతి తెలియకూడదు. ఇది ఇక్కడే సమసిపోవాలి. ఇది అసలు బయటికి వెళ్ళడానికి వీలే లేదు. ఒకవేళ ఈ వార్త గాని బయటికి వెళ్తే మన చర్చిలో ఉన్న ఆచారాలు, సిద్ధాంతాలన్నీ పగిలిపోతాయి. ఒకవేళ కానీ ఈ వార్త బయటికి వెళ్తే నక్షత్రము కనబడింది, ఇప్పుడు భూమి మీద క్రీస్తున్నాడు అనే వార్త గాని వినబడితే మన సంఘ సిద్ధాంతం, మన సంఘ ఆచారం ముక్కలు ముక్కలవుతాయి. ఈ వార్త ఎంత ఎంత త్వరగా వ్యాప్తి చెందకుండా చూడాలో అంత త్వరగా వ్యాప్తి చెందకుండా చూడాలి. కృప కలుగునుగాక అని అన్నారు. వారు ఆపడానికి ప్రయత్నం చేస్తున్న సంగతి తూర్పు దేశ జ్ఞానులకు అర్థమైంది. వెంటనే వాళ్ళు ఏం చేశారంటే ఓకే సర్దుకొని హడావుడిగా బయటకు వచ్చారు. దేవుని స్తోత్రం. హడావుడిగా బయటకు వచ్చి ఎప్పుడైతే యెరూషలేము వదిలిపెట్టి బయటకు వచ్చారో, ప్రైజ్ లా, ఇంకో మాట చెప్పాలంటే యెరూషలేము మతాలకు పుట్టినిల్లు. ప్రతి డినామినేషన్ అక్కడే ఉంది. అబ్బా, ప్రతి అపవిత్రాత్మలన్నీ అక్కడే నివాసం చేస్తామంటే, ప్రైజ్ లా. అసలు అంతా ఇంత అభిషేకం కాదు. అయితే వాళ్ళంటనే హడావుడిగా బయటకు వచ్చారు. దేవుని స్తోత్రం. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్పుకున్నారు, ఈ వార్త ఎవరికి అందకూడదు, ఈ వార్త, ఇది నేను అనిసేయాలి ఇక్కడే అని వాళ్ళు చెప్పుకున్న మాటలు అంటే వీళ్ళు విన్నారట. విని త్వరగా బయటికి రాగానే యెరూషలేము ఎప్పుడైతే దాటారో మరలా నక్షత్రం వారికి కనబడింది. అప్పుడేం రాయబడిందంటే ఆ నక్షత్రమును చూసి అత్యానందభరితులేరట. ఎందుకు నేను అప్పుడప్పుడు చెబుతూ ఉంటాను, నువ్వు కట్టిన స్టార్ నీకేమైనా అత్యానంద భరితం చేసిందా? లేదు. ఆ నక్షత్రము కనబడి, ఎప్పుడైతే నక్షత్రం మరలా యెరూషలేము నుంచి బయటికి రాగానే కనబడిందో అత్యానంద భరితులయ్యారు. ఎందుకు? కృప కలుగునుగాక. ఎందుకు? హల్లెలూయా. ఎప్పుడైతే నక్షత్రం కనబడిందో వీళ్ళకి ఆనందాలకు అవదలేదు. కారణం ఏంటో తెలిసిన, అసలు ఈ మెసేజ్ని అక్కడే ఆపాలని చెప్పుకున్నారు వాళ్ళు. ఈ మెసేజ్ని యెరూషలేములోనే దాన్ని అక్కడే ఆపాలనుకున్నారు. కానీ కృప కలుగునుగాక, మెసేజ్ ఈ ముగ్గురు చేతుల్లో లేదు, మెసేజ్ నక్షత్రం చేతిలో ఉంది. ప్రైజ్ లా. ఎవరి చేతిలో ఉంది? మెసేజ్ తూర్పు దేశ జ్ఞానం చేతిలో లేదు, మెసేజ్ నక్షత్రం చేతిలో ఉంది. ఎందుకంటే తూర్పు దేశ జ్ఞానులకు దేవుని మహిమ కలుగును గాక, వాళ్ళకు ఒక తీర్మానం తీసుకుని వచ్చారు. మాకు దారి తెలియదు, మాకు దారి చూపేది నక్షత్రం. హల్లెలూయా. మాకు దారి తెలియదు, 2 సంవత్సరాల నుంచి మేము ఆ నదులు దాటుకుంటూ వస్తున్నాము, మాకు దారి తెలియదు, దారి చూపేది నక్షత్రం. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళకి విశ్వాసం పెరిగింది, ఆరాధన హృదయాలు పెరిగినాయి. ఎప్పుడా ఆయన చూడాలని తహతహలాడుతా ఉంది హృదయం. ప్రైజ్ ది లార్డ్. కృప కలుగును గాక. యెరూషలేము నుంచి బయటకు వచ్చారు. సేవకులందరూ అన్నారు, ఈరోజు అన్నాడు, బాయ్ ఇది ఎవరో కానీ మీ వాలకం చూస్తే ఆయన చూసేటట్టు ఉన్నారు. కానీ ఒక రిక్వెస్ట్, చూడండి, వెళ్ళి చూసి వచ్చి నాకు చెప్పండి, నేను కూడా వెళ్తా, ఆయన చూస్తా, ఆయనకి ఆరాధన చేస్తా. కృప కలుగునుగాక. హల్లెలూయా. కృప కలుగునుగాక. ఆయన నేను ఆరాధన చేస్తా అనగానే ఓకే సార్, ఇంకొక మాట చెప్పంటారా,
అసలు ఈ వార్త అక్కడే ఆగిపోయేది. రాజుగారు తలుసుకుంటే రాజుగారు ఆ మాటల్లా మీరు వెళ్ళండి చెప్పి రండి అనే వార్త తూర్పు దేశ జ్ఞానులకు మార్గం సరళమైంది. ప్రైజ్ లా. రాజు అయిన వాక్యాన్ని కోరుకున్నాడు కానీ ఏ సేవకుడు కోరుకోలా, ఏ సంఘం కోరుకోలా, ఏ డినామినేషన్ కోరలేదు. అసలు ఆ యెరూషలేములో ఉన్న ఎన్ని డినామినేషన్లు ఉన్నాయి, ఏ డినామినేషన్ కూడా వాక్యాన్ని కోరలా. ప్రైజ్ లా. అసలు వాక్యాన్ని చూడాలన్న కోరిక లేదు వాళ్ళకి, చర్చుకోవాలన్న ఆశ లేదు వాళ్ళకి. అసలు ఆ కారణం చేత వాస్తవానికి యెరూషలేము లేదంటే యెరూషలేములో ఉన్న వారికి లేదు. నక్షత్రం లోపలికి వెళ్ళడా ఎందుకు తెలిసిన? వార్త వినేవారు ఎవరు అక్కడ లేరు. కానీ వీళ్ళే వింటారంట. దేవుని స్తోత్రం. వీళ్ళే వింటారంట. అందుకని ఈ ముగ్గురికి 2 సంవత్సరాల నుంచి దారి చూపుతుంది ఆ నక్షత్రం. ఎప్పుడైతే ఆ నక్షత్రం కనబడింది అత్యానంద భరితులయ్యారు. అప్పుడు మరలా ఆ నక్షత్రం లీడ్ చేసింది ఎక్కడికి? వాక్యం ఎక్కడుందో అక్కడికి. కృప కలుగునుగాక. వాక్యం ఇలా చెబుతా ఉంది, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద, వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యము శరీరం ధరించి కృపా సత్య సంపూర్ణుడిగా పశువుల పాకలో ఉండెను. ప్రైజ్ లా. పశువుల పాకలో ఉండెను. ఇప్పుడు తూర్పు దేశ జ్ఞానులు వెళ్ళినప్పుడు పశువుల పాకలో లేదు ఆ వాక్యం, ఇంట్లో ఉంది. ఇప్పుడు వెళ్ళారు అక్కడికి. ఆ ఇల్లు ఎత్తుకుంటా నక్షత్రం చూపించింది ఇల్లేనని. నక్షత్రం ఆ కాంతి అక్కడే పడింది. అక్కడికి వెళ్ళారు. కొంచెం బాలుడై ఉన్నాడు ప్రభువారు. ఆయన దగ్గరికి వెళ్ళారు, సాష్టాంగ నమస్కారం చేశారు. ఈ బంగారాన్ని దించారు, బోళాన్ని దించారు, సాంబ్రాన్ని దించారు, అక్కడ పెట్టారు. సాష్టాంగ నమస్కారం చేసి ఆరాధన చేస్తున్నారు. ఇది అందరూ చూచుచుండగా, మరి యేసోబులు చూచుచుండగా ఆరాధన చేస్తా ఉన్నారు. ఆ ఊరోళ్ళంతా చూస్తున్నారు, ఆరాధన చేస్తా ఉన్నారు. ఎవరు ఈ అబ్బాయి? మరియమ్మ యేసోబుల కన్న అబ్బాయి ఎవరు? ఎవరి అబ్బాయి? పెళ్లి కాకుండా కన్నామని మనం చెప్పుకుంటున్నాం. వీళ్ళ మీద నిందేసే మనం కానీ వీళ్ళ దగ్గర జరుగుతున్న మ్యాటర్ అలా లేదు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు తూర్పు దేశం నుంచి జ్ఞానులు వచ్చి ఈయనకి ఆరాధన చేస్తున్నారు. ఆరాధన ఎవరికి చేస్తారు? దేవుడికి చేస్తారు. హల్లెలూయా. ఆరాధన దేవుడికి చేస్తారు. ఈ బాలుడికి ఆరాధన చేస్తున్నారేంటి? ఎవరు ఈ అబ్బాయి? ప్రైజ్ ది లార్డ్. దేవదూతలు వచ్చి అంటున్నారు, సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన వారికి భూమి మీద సమాధానం కలుగును గాక. ఎన్నడూ చూడని దేవదూతలు ఆయన ముఖాన్ని చూస్తా ఉన్నాయి. కృప కలుగును గాక. ఎందుకంటే ఒకప్పుడు చూడలేకపోయింది దేవదూతలు, ఇప్పుడు చూస్తున్నారు దేవదూతలు. వెంటనే లోపలికి వెళ్ళి బంగారం సాంబ్రాణి బోళం ఆయనకి ఇచ్చి ఆరాధన చేసి వెళ్తున్నారు. గమనించండి, మీరు చదువుకొని ఆ ఒక్క మాట చదువు మనం వెళ్తాం, ఆలోచన చేయం, ధ్యానించం. అక్కడ మనం వారు ఎప్పుడైతే ఆరాధన చేసి లేచారో దైవ ప్రత్యక్షత కలిగింది వాళ్ళకి. దైవ ప్రత్యక్షత. స్వప్నమందు దేవుడు ప్రత్యక్షమయ్యి ఎవరికి? ఎన్నడూ వాళ్ళకి స్వప్నం రాలా, ఇప్పుడు స్వప్నం వచ్చింది. స్వప్నం వచ్చి ఆ తూర్పు దేశ జ్ఞానులతో ఒక దూత వచ్చి అన్నాడు, ఏ రోజు ఆ దగ్గరికి వెళ్ళొద్దు, మరొక దిక్కున మీరు ప్రయాణం కొనసాగించండి అని. ఎందుకంటే మరలా మీ ఊరు వెళ్ళిన దాకా దారి చూపేదానికి నేనున్నాను. మీరు మరొక దిక్కున ఆరాధన మీ ఊరికి తీసుకెళ్ళండి. ప్రైజ్ ది లార్డ్. ప్రొక్త అంటాడు, వారట ఎప్పుడైతే బాలుడైన ఆ యేసు ప్రభువుని చూశాడో వారు హృదయాలు మండినయట. మండిని అన్నాడు ప్రవక్త. నక్షత్రం గమనించిన మెసేజ్ లో ఆ హృదయాలు మండినయట. కృప కలుగునుగాక. కొన్ని సంవత్సరాల నిరీక్షణది. యథార్థమైన హృదయంతో వాక్యం కొరకు ఎదురు చూసే వారికి వాక్యం దొరికితే ఎలా ఉంటుందో తెలిసినా మండుతుంది. శరీర సంబంధమైన ప్రతి ఆలోచన అక్కడ రాలిపోయి హృదయం మండుద్ది.
వెంటనే కృప కలుగును గాక. వెంటనే ఏ రోజు ఒక మాట అన్నాడు, వాళ్ళు నన్ను మోసం చేశారు అని చెప్పి 2 సంవత్సరాలు పిల్లలందరూ చంపాడు. ఓకేనా? ఇది ప్రవచనం, చంపాలి. ప్రవచన ప్రకారం 2 సంవత్సరాలు పిల్లలు చచ్చిపోవాలి. అక్కడ ఆ ప్రవచనం నెరవేర్చబడేదానికి ఏ రోజును వాడుకున్నాడు. కృప కలుగును గాక. ఎప్పుడైతే నక్షత్రం ఇంకొకరుగా కనబడినట్టు కానీ, అయితే యెరూషలేం చుట్టుపక్కల ఉన్నవారు వచ్చి మాకు కూడా కనబడిన నక్షత్రం యెరూషలేంలో ఉన్నవారు కానీ అన్నట్లేదు బైబిల్లో. ఈ తూర్పు దేశ జ్ఞానులకే కనబడింది అన్నాడు. ఇంకెవరికి ఆ నక్షత్రము కనబడలా. ప్రైజ్ ది లార్డ్. కృప కలుగును గాక. వాస్తవానికి ఈ రోజున అది మొదటి రాకడ. ఇప్పుడు దాకా నేను చెప్పింది, ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్న మొదటి రాకడ. మొదటి రాకడ గురించి నువ్వు విన్నట్లయితే నీకు ఏం మేలు చేయదు. ఇప్పుడు 2వ రాకడలో ఎత్తబడే సమయంలో మనం ఉన్నామా? 2వ రాకడ ప్రవచనాలన్నీ క్లోజ్ అయినాయి, ఎత్తబడే సమయంలో ఉన్నాం. కృప కలుగును గాక. కృప కలుగును గాక. ఇప్పుడు మనము పరలోక రాజ్యానికి వెళ్ళేదానికి, అయ్యా మొదటి రాకడలో తూర్పు దేశపు జ్ఞానులకు నక్షత్రాలు కనబడినట్టుగా, ఒక నక్షత్రం వానికి దారి చూపినట్టుగా, మన కాలంలో కూడా దారి చూపే నక్షత్రం ఏమైనా ఉన్నదా? అది అప్పుడు ఆ నక్షత్రం కట్టుకుందాం. ఇక్కడ వాస్తవానికి ఇప్పుడు మనం కట్టే నక్షత్రాలు ఏ మేలు చేయట్లా. మీ ఊర్లో చేయట్లా, మా ఊర్లో చేయట్లా. ఆలోచన చేయండి కొంచెం. అది మీ ఊర్లో మేలు చేయట్లా, మా ఊర్లో మేలు చేయట్లా. అది కేవలం శరీర ఉబలాటం మాత్రమే. కానీ ఏం మేలు లేదు. అక్కడ సార్ పెద్దది, ఈడి పెద్దది కట్టాడు, వాడు ఇంకా పెద్దది కట్టాడు, వాడు ఇంకా పెద్దది కట్టాడు. మేలేమి లేదు. వాస్తవానికి దేవాది దేవుడు ఈ సార్లుగా అది కట్టమంది. ఒక నక్షత్రము ఉన్నది నీకు దారి చూపటానికి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం వెళ్దాం ఒక నక్షత్రం కాడికి. వెళ్దామా? కొద్ది మాటలు చెప్పి నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథం, ఇది మన నక్షత్రం. ప్రకటన గ్రంథం తీయాలి బైబిల్ అందరూ. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 16వ వాక్యం చదువుతున్నాం. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములను చేతబట్టుకొని ఉండెను. చాలు. ఆయన అనగా దేవుడు తన కుడి చేత 7 నక్షత్రాలు పట్టుకొని ఉన్నాడు. వాస్తవానికి మొదటి రాకడలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి? ఒక నక్షత్రమే. నక్షత్రం యాకోబు నుంచి ఉదయించును. ఆయనే నక్షత్రం. ప్రైజ్ ది లార్డ్. ఆ రోజున భూమి మీదకి వచ్చిన నక్షత్రం ఆయనే. ఒక నక్షత్రం భూమి మీదకి వచ్చింది, ఆయనకి ఇష్టలైన వారికి దారి చూపింది. ఇప్పుడు దేవుడి చేతిలో 7 నక్షత్రాలు ఉండి అన్నాడు. ఎన్ని నక్షత్రాలు? 7 ఉండయా? నేను అంటున్నాను, బైబిల్ చదువుతుందా? ఆయన కుడి చేతిలో 7 నక్షత్రాలు ఉన్నాయి. ఎవరు? ఈయన దేవుడు. ఆయన కుడి చేతిలో 7 నక్షత్రాలు. ఎందుకుని 7 నక్షత్రాలు? దేనికి స్తోత్రం. 7 నక్షత్రాలు భూమి మీద దారి చూపడానికి ఉన్నాయి. ఆమేన్. చాలా ఈజీగా ఉంది కదా. మొదటి రాకడలో దారి చూపడానికి నక్షత్రం వచ్చింది. 2వ రాకడ దారి చూపడానికి 7 నక్షత్రాలు. ఎందుకు 7 నక్షత్రాలు ఉంటే అది కృప. అది కృప. ఇప్పుడు కృపాకాలంలో మనం ఉన్నాం. అందుకని మనకు దారి చూపడానికి 7 నక్షత్రాలు ఉన్నాయి. ఈ 7 నక్షత్రాలు 2000 సంవత్సరాల నుంచి దారి చూపుతున్నవి. ఏ దారి? ఆరాధన స్థలానికి నడుపుతున్నాయి. వాక్యం ఎక్కడుందో అక్కడికి నడుపుతున్నాయి. వాక్యం ఉన్న స్థలానికి ఆయన పిల్లలను నడుపుతున్నాయి. ఆమేన్. అన్ని చెప్పడానికి సమయం కాదు. 7వ నక్షత్రం కాలంలో మనం ఉన్నాం. మర్చిపోద్దు, ఆయన కుడి చేతిలో ఉన్న నక్షత్రాలు. కుడి చేతిలో నక్షత్రాలు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో గొర్రెపిల్లకు 7 కొమ్ములు 7 కనులు ఉన్నాయి. ఆ 7 కొమ్ములు 7 సంఘకాలాలు, 7 కనులు ఆయన 7 ఆత్మలు. ఆ 7 ఆత్మలే ఈ 7 నక్షత్రాలు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఒక్కొక్క ఆత్మ, ఒక్కొక్క నక్షత్రం
ఎవరి కోసం ఉన్న ఈ నక్షత్రాలంటే 2000 సంవత్సరాలలో అన్ని జనులను వాక్యము యొద్దకు నడిపించటానికి ఈ నక్షత్రములు ఉన్నవి. ఇప్పుడు మనము 7వ నక్షత్ర కాలంలో ఉన్నాము. అయ్యా నేనంటున్నా బైబిల్ చెబుతుందా? బైబిలే. దేవుని స్తోత్రం. కృప కలుగునుగాక. నక్షత్రం అనగా వర్తమానికుడు అన్నాడు. ఒక నక్షత్రం అనగా దూత అని ప్రకటన గ్రంథం 1:19-20 చెప్పాడు ఆయన. నా చేతిలో చూసిన నక్షత్రాలు ఉన్నాయి, ఇవి 7 సంఘములకు దూతలు అన్నాడు ఆయన. అయితే అద్భుతం ఏంటంటే, భూమి మీద పుట్టిన యేసు ప్రభువారిని చూడటానికి తూర్పు దేశ జ్ఞానులకు నక్షత్రం దారి చూపింది. కానీ 7వ నక్షత్రము ఏం చేసిందో తెలిసిన? 7వ నక్షత్రం ఏం చేసిందో తెలిసిన? చదువుదామా? చదువుదాం ఇప్పుడు. ప్రైజ్లా. ప్రకటన గ్రంథం 10:7 చదువుదాం. 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారం దేవుని మర్మము అంతా సమాప్తం అవుతుంది ఈ 7వ నక్షత్రము పలికే దినాలలో. అబ్బా, తూర్పు దేశ జ్ఞానులకు యేసు ప్రభువారు ఎక్కడ ఉన్నాడో చూసేదానికి దారి చూపింది ఆ నక్షత్రం. కానీ ఈ నక్షత్రం అయితే అసలు బైబిల్లో ఉన్న 66 గ్రంథాల్లో ఉన్న మర్మం అంతా చెప్పిద్దట. ఇప్పుడు నీ దగ్గర ఉన్న నక్షత్రం మామూలు నక్షత్రం. ఇప్పుడు ఒక పదానికి అర్థం తెలిస్తే అమ్మ దేవుని స్తోత్రం హల్లెలూయా అంటాం. 66 గ్రంథాలకున్న ప్రతి మాటకి అర్థం చెప్పే నక్షత్రం ఇది. మరుగై ఉన్న మర్మం అంతా చెప్పే నక్షత్రం. ఎలాంటి కృపిది. ప్రైజ్ ది లార్డ్. వాస్తవానికి 7 నక్షత్రాలు ఎవరికి దారి చూపడానికి ఉన్నాయి అంటే ఆయన భార్యకు దారి చూపడానికి ఉన్నాయి. కృప కలుగునుగాక. ఇక్కడ ఉన్నారా? అక్కడ మొదటి రాకులు అయితే ఎవరున్నారు తెలిసిన? భార్య కదా. అక్కడ ఉన్న దేవుని స్తోత్రం. ఇప్పుడుందో భార్య భూమి మీద. 7 సంఘకాలాల్లో భార్య రెడీ అవుతా ఉంది. ఈ 7 నక్షత్రాలు ఉందే భార్యను రెడీ చేసుకొని తీసుకురావటానికి. మ్యాన్, ఇప్పుడు ఎస్తేరు రంగం మీదకి పిలిచింది ఎవరు? 7వ దూతైన రాజు సముఖము నుండి 7 ప్రధానులు 7వ దూతైన 7వ వ్యక్తి అయిన మెముఖాన్ ఎస్తేరు రంగం మీదకి వచ్చేటట్టుకు పలికాడు ఆయన ఎస్తేరు గ్రంథంలో. ఇప్పుడు మన కాలంలో 7వ దూత అనగా ప్రకటన 10:7 ప్రకారంగా 7వ దూత ప్రైజ్ ది లార్డ్ ఆయన భార్యను రెడీ చేయటానికి ఉన్నాడు. ఆయన భార్యకు దారి చూపటానికి ఉన్నాడు. ప్రియుడైన యేసుక్రీస్తు వారు ఎక్కడున్నాడో తన ప్రియురాలైన వధువు సంఘానికి దారి చూపటానికి ఉన్నాడు ఈ 7వ నక్షత్రం. కృప కలుగునుగాక. ఇప్పుడు 7వ నక్షత్రం ఎవరు? మనం ఆత్మీయంగా మాట్లాడుకుంటే ఇప్పుడు మనం కట్టుకున్న స్టార్ ఏ మేలు చేయాలి మనకి? ఇది అందరికి తెలిసిన సత్యమే. ఏ మేలు చేయలే. లేకపోతే ఎక్కేత కట్టేటప్పుడు ఒకటి పాడి, కింద దించేటప్పుడు ఒకటి పాడి, దెబ్బలు తగిలి హాస్పిటల్కి వెళ్ళటమే తప్ప ఒకడు చర్చికి వచ్చినోడు లేడు, మారు మనసు పొందినోడు లేడు. ఉన్నాడా? లేరు. ఒక మాటలో చెప్పాలంటే స్టార్లు కట్టేదంతా మంచి ముందు బాబులే. అభిమానులు వాళ్ళు, మామూలు అభిమానులు కాదు వాళ్ళు. వాళ్ళ ఆసక్తి అది. వాళ్ళు నేను తప్పట్లేదు, వాళ్ళ ఆసక్తి అది. మా దేవుడికి మేము కట్టాలంటారు. ఆసక్తి అది, తప్పంటానికి లేదు అది. కానీ ఏ మేలు లేదు. వాస్తవానికి క్రైస్తవుడికి దారి చూపేదానికి దేవుడు నక్షత్రం పెట్టాడు. ఇక్కడ మన కాలానికి కూడా నక్షత్రం ఉంది. ఓకే, ఇప్పుడు నక్షత్రం ఎవరు? ఎవరెవరు అంటే నువ్వు మరలా ఏదో అంటావు. లేదు, నక్షత్రము 2వ రాకడలో ఒక నక్షత్రం ఉందో చదువుదాం. ఓకేనా? మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 5-6 వచనాలు. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 5-6 వచనాలు. యెహోవా నియమించిన భయంకరమైన మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాని మీ యొద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపించకుండానట్లు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టును
పిల్లల హృదయంలో తండ్రుల తట్టును. ఒక్క నిమిషం, ఇది ప్రవచనం. మలాకి లాస్ట్ ప్రవక్త, పాత నిబంధనకి ప్రవచనం. ఆఖరి వచనంలో ప్రవచనం చెప్పాడు, ఏలియా భూమి మీదకి రాబోతున్నాడు. మొదటి రాకడలో ఏలియా ఉంటాడు, రెండవ రాకడలో ఏలియా ఉంటాడు. ఈ ప్రవచనం పలికాడు ఆయన. ఏలియా వచ్చి సమస్తం చక్కబెడతాడు. ఏలియా వచ్చి వెళ్ళిన తర్వాత ఆ భయంకరమైన మహాదినం వస్తుంది. మొదటి రాకడలో ఏలియా వచ్చాడు. మొదటి రాకడలో వచ్చిన ఏలియా యోహాను. ఏలియా ఆత్మతో పుట్టాడని లూకాసు వార్త 1:17 రాయబడింది. ఆయన వచ్చి వెళ్ళిపోయాడు, కానీ అంతం రాలేదు, మహాభయంకరమైన దినము రాలేదు. అది ఒక పరిచర్య. అతను తండ్రుల హృదయం పిల్లల తడిది వెళ్ళిపోయాడు. ఆ ఒక్క పరిచర్య చేసి ఆ ఏలియా వెళ్ళిపోయాడు. అట్లయితే ఇప్పుడు ఇంకొక ఏలియా కూడా ఉన్నాడని చెప్పాడు అక్కడే. ప్రైజ్ లా. ఇప్పుడు మీరు మత్తయి సువార్త 11:14 చదివితే తర్వాత మీకు మనసుంటే రాబోయే ఏలియా కూడా ఇతడే. ఎవరా ఏలియా? రెండవ రాకడకి ముందుగా ఉండే ఏలియా. ప్రైజ్ లా. వాస్తవానికి ఏలియా వచ్చే సమస్తం చక్కబెట్టాలి, కానీ మొదటి రాకడలో ఏలియా సమస్తం చక్కబెట్టాలలేదు. అట్లయితే సమస్తం చక్కబెట్టడానికి ఏలియా రావాల్సిందే. ఏలియా వచ్చేదే పడిపోయిన బలిపీఠాలను కట్టేదానికి. మొదటి రాకడలో ఏలియా యేసు ప్రభువును పరిచయం చేయడానికి వచ్చాడు, కానీ పడిపోయిన బలిపీఠాలు కడుతుంది ఈ కాలంలో. కృప కలుగును గాక. ఈ కాలంలో పడిపోయిన బలిపీఠాలు కడుతున్నాడు ఆయన. అపొస్తలుల బోధ పడిపోయి ఉన్నది, కడతానికి వచ్చాడు ఏలియా. వాస్తవానికి ఈ ఏలియానే 7వ నక్షత్రం. ఓకే, ఈ ఏలియా డ్యూటీ ఏందని తెలిసిన, పిల్లల హృదయాలను తండ్రుల తట్టు త్రిప్పుట. గమనించారు ఇక్కడ? పిల్లల హృదయాలను తండ్రుల తట్టు తిప్పే ఆ డ్యూటీయే ఈ 7వ నక్షత్రం డ్యూటీ. ప్రైజ్ ది లార్డ్. వాస్తవానికి మనం దీన్ని చదువుకుంటే వెళ్తా ఉంటాం, కానీ ఆగం. కానీ 7వ నక్షత్రం ఆగి చెప్పింది. ఇక్కడ కొంచెం చూడని, దేవుని స్తోత్రం. పిల్లల హృదయాలను తండ్రుల తట్టు తిప్పింది ఈ నక్షత్రం. అంటే పిల్లలనగా మనము, తండ్రులనగా ఆది అపోస్తలుల బోధ వైపు త్రిప్పిద్ది ఈ నక్షత్రం. ఆది ఆంధ్ర కాలనీలో ఉన్నవారు ఆది అపోస్తలుల బోధ వైపు తిరగాలి. కృప కలుగును గాక. అర్థమైందండి? ఇప్పుడు మీకు ఏం బోధ కావాలి? ఆది అపోస్తలుల బోధ వైపు తిరగాలి. తిరగాలంటే ఇప్పుడు నక్షత్రం రావాలి. ఆ నక్షత్రం వాడు కట్టుకుని అదేం కథలు అక్కడే ఉండిద్ది. కానీ ఈ నక్షత్రం అయితే నరనరానికి, కండరాలకి, ఎముకలకి వెళ్తుంది. వాస్తవానికి ఈ నక్షత్రము ఎవరు? ఈ నక్షత్రం ఆయన అంటాడు, పిల్లల హృదయాలను తండ్రుల తట్టు తిప్పడానికి వచ్చింది నక్షత్రం అన్నాడు. పట్టుకోవాలి. అయినాడు, ఈ నక్షత్రము దారి చూపేది పిల్లలకు మాత్రమే. ఆది ఆంధ్ర కాలనీలో ఉన్న అందరికి కాదు, పిల్లలకు మాత్రమే. కృప కలుగును గాక. కొంచెం లోపలికి వెళ్దాం. అందరికి దారి చూపేది కాదు ఈ నక్షత్రం. ప్రపంచంలో కోట్ల మంది ఉంటే కోట్ల మందికి నక్షత్రం దారి చూపలేదు. తూర్పు దేశంలో వచ్చిన 3 మాత్రమే దారి చూపింది నక్షత్రం. మన కాలంలో ఉన్న నక్షత్రం అందరికి కాదు, పిల్లలకి మాత్రమే. అబ్బా, ఏలే కాలం అన్నాడు, నేను ఒక్కడే ఉన్నాను. ఏలి అంటే నీకు తెలియని వాడు 7,000 మంది ఉన్నారు అన్నాడా దేవుడు? ఏలి అన్నాడు, నేను ఒక్కడే రోసం కలిగి ఉన్నాను అంటే నీకు తెలియని వారు 7,000 మంది ఇక్కడ ఉన్నారు, బయలకు మోకాల్లో ఉన్న వారు. హల్లెలూయా. అట్లయితే ప్రపంచంలో చాలా మంది పిల్లలు ఆయనకున్నారు. వాస్తవానికి 7వ నక్షత్రం దారి చూపేది ఆ పిల్లలకు మాత్రమే, అందరికి గానే కాదు, ఆ పిల్లలకు మాత్రమే. ఎవరికి? ఆ పిల్లలకు మాత్రమే. పట్టుకోవాలి ఈ మాట. ఆయన వచ్చిందే, దేవునికి స్తోత్రం, 7వ నక్షత్రం ఉంది, ఆయన పిల్లలకి దారి. ఆయన అన్నాడు, నా తండ్రి ఆకర్షించింది ఎవరు నేతకు రారు. గొర్రె పిల్ల జీవ గ్రంథంలో ఎవరి పేరైతే రాయబడిందో వారిని ఆకర్షిస్తాడ తండ్రి. ఎవరిని తండ్రి ఆకర్షిస్తాడో ఆ ఆకర్షింపబడిన వారికి దారి చూపేది నక్షత్రం. తండ్రి ఎవరినైతే నాటాడో
వారిని తీసుకెళ్లేది ఈ నక్షత్రం. ప్రైజ్ ది లార్డ్. అందరికి కాదు. అట్లయితే ఈ రాత్రి వేళ కృప కలుగును గాక. ఈ నక్షత్రం దేవుని స్తోత్రం, అందరికి దారి చూపుదని మనకి చాలా క్లారిటీగా అర్థమైంది. పిల్లలైన ప్రపంచవ్యాప్తంగా అన్ని జనుల్లో నుండి ఎవరైతే ఆయన ఎన్నుకున్నాడో ఆ పిల్లల హృదయాలను తండ్రులైన ఆది అపోస్తుల బోధ వైపు త్రిప్పేది ఈ నక్షత్రం. ప్రైజ్ ది లార్డ్. ఎంత బాగుంది ఈ మాట. అంటే ఇప్పుడు ఒకవేళ కానీ నువ్వు కానీ ఆ బిడ్డలో ఒక బిడ్డగా కానీ ఇక్కడ కూర్చొని ఉంటే, నువ్వు వదిలిపెట్టిన కానీ ఆ నక్షత్రం వదిలిపెట్టదు. తూర్పు దేశ జ్ఞానం జరిగింది అదే. నువ్వు వదిలిపెట్టావుగా ఆ నక్షత్రం వదల్లా. యెరూషలేములో లోపలికి వెళ్ళినా కానీ వదిలిపెట్టాలేదు, అక్కడే నిలబడి చూస్తా ఉన్నది. ఎందుకంటే మరలా బయటకు వస్తారు, నా పిల్లలకి దారి చూపాలి నేను. ప్రైజ్ ది లార్డ్. ఈ వర్తమానం ఎలాంటిదే తెలిసినా నిన్ను వదిలిపెట్టదు సుమా. నువ్వు కూడా వదిలిపెట్టు. వర్తమానం నిన్ను వదలదు, నువ్వు వర్తమానం వదలవు. ఎందుకు తెలిసిన, అది బ్లడ్ రిలేషన్. అది లంగర్ ఎక్కడ వేయబడిందంటే రక్తంలో వేయబడింది. ప్రైజ్ ది లార్డ్. పాపము తీసుకొచ్చి రక్తంలో పెట్టింది. ఇప్పుడు వాక్యాన్ని తీసుకొచ్చి దేవుడు మరలా రక్తంలో పెట్టాడు. అప్పుడు పాపాన్ని బయటికి నెట్టాడు, రక్తంలో వాక్యాన్ని లంగరేశాడు. ఇది విడిపోయే బంధం కాదు ఇది. హల్లెలూయా. రోజుకి ఆ నక్షత్రం నీకు ఎంత దగ్గర అవుతుందంటే, నువ్వెంత దగ్గర అవుతున్నావు అంటే, అసలు ఆ నక్షత్రం వచ్చి నీ దగ్గరకు వచ్చినప్పుడు అసలు ఊరక ఉండదు ఆ నక్షత్రం. ఆ నక్షత్రం వైపు చూస్తే చాలు, నువ్వు ఒక్కసారి చూస్తే చాలు. ఈ నక్షత్రం వైపు చూస్తే జిగేలు అంటా ఉంటుంది కదా. ఒకసారి ఈ నక్షత్రం యొక్క ఆడియోని ఆన్ చేయి. ఈ నక్షత్రానికి ఆడియో ఉంది, ఆడియోని ఆన్ చేయి. కృప కలుగునగాక. అరికాల నుంచి నన్నెత్తి వరకు నీ లోపల ఉన్న పాపానంత బయటికి అట్ట పంపిద్ది. ప్రైజ్ ది లార్డ్. నీ హృదయాన్ని మండించిందట. మా అసలు ఈ నక్షత్రం కానీ నీకు దొరికితే బుధవారం ఇంటికాడ ఉండవు, శనివారం ఇంటికాడ ఉండవు, ఆదివారం ఇంటికాడ ఉండవు, టీవీలు అసలు ఆన్ చేసుకోవిక. ప్రైజ్ ది లార్డ్. కారణం ఏంటో తెలుసురా, ఈ నక్షత్రం సిద్ధపరిచిన ఆ ఆనందాలు అంతా ఇంత కాదుక. మరి ఈ స్టార్ కట్టుకుంటే ఏముంది, నీకేం లేదు. శుభ్రంగా పైన స్టార్ కడుతూ ఇంట్లో బారు పెడితే ఉదయాన్నే పోరు పెడితే ఏ మేలు నీకు చెయ్యలా. కానీ ఈ నక్షత్రం అయితే నువ్వు ఇంట్లోకి వెళ్ళిన మెసేజ్ చెప్పిద్ది, బయటకు వచ్చిన మెసేజ్ చెప్పిద్ది. ప్రైజ్ ది లార్డ్. అసలు నేను అడు చూడలేదు, ఇడు చూడలేదు, సూటిగా వాక్యంకి వెళ్ళా చూడు. అసలు ఈ నక్షత్రము పనే ఆరాధన స్థలానికి తీసుకెళ్ళటం. కృప కలుగునుగాక. మహాభయంకరమైన దినం రాకమునుపు నేను ప్రవక్తకి ఏలియాను పంపుతానన్నప్పుడు, ఆ మహాభయంకరమైన దినం రాకమునుపు అంటే ఆ తీర్పులోనికి నిన్ను తీసుకెళ్ళదు ఈ నక్షత్రం. ఆ తీర్పు నీ మీద పడక ముందే ఆ వడగండ్లు, ఆ అగ్నివర్షం, ఆ భయంకరమైన తెగుళ్ళు, ఆ పాత్రలు కొమ్మరించబడుతున్న ఆ దినం రాకమునిపే నిన్ను పక్కగా తప్పించి ఆయన సింహాసనం ఎద్దుకు తీసుకెళ్లేదే ఈ నక్షత్రం. అసలు నేను భద్రతా స్థలానికి తీసుకెళ్లేది నక్షత్రం, ఆశ్రయపురాల్లోకి తీసుకెళ్లేది నక్షత్రం. కృప కలుగునుగాక. కానాను దేశానికి తీసుకెళ్లేది నక్షత్రం, భద్రతా స్థలానికి తీసుకెళ్లేది నక్షత్రం. మ్యాన్, ఒకవేళ ఎవడైనా వచ్చి నీ మీద అంటే నిన్ను పక్కగా తప్పించాలని ఎవడైనా గాని, దేవుని స్తోత్రం, నీ దగ్గరకు వస్తే కృప కలుగునుగాక. హల్లెలూయా. ఈ నక్షత్రం ఒక నక్షత్రం లేదు, ఇక్కడ 7 నక్షత్రాల సమూహం ఉంది. ఇక్కడ
కృప కలుగునుగాక. ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి ఇక్కడ? ఆయన చేతిలో ఎన్ని ఉన్నాయి? 7 నక్షత్రాలు. 7 నక్షత్రాల సమూహం ఉంది ఇక్కడ. కృప కలుగునుగాక. హల్లెలూయా. మరొక మాట చెప్పాలంటే, ఒక నక్షత్రం ఉంటే చాలు పరలోక రాజ్య సైన్య సమూహం అంతా నీ వెనకే ఉంటారు. సైన్యాధిపతి అయిన మిఖాయిలు నీ వెనకే ఉంటాడు. ఒక నక్షత్రం ఉంటే చాలు. వాస్తవానికి నీ కాలపు నక్షత్రం చాలు నీకు. 6 నక్షత్రాలు పక్కన పెట్టి ఈ కాలపు నక్షత్రం చాలు. ప్రైజ్ లా. ఇప్పుడు మనకు అర్థమైంది, రెండవ రాకడికి ముందుగా ఒక ఏలియా ఉంటాడు. ఎవరుంటారు? ఏలియా ఉంటాడు. అది ప్రవచనం. ఇప్పుడు మనను వాక్యం దగ్గర తీసుకెళ్లే వ్యక్తి రావాలి. కానీ మొదటి రాకడలో ఆయన బెత్లెహేంలో పుట్టాడు. గొర్రెల కాపర్లకే కనబడ్డాడు. అవునా? గొర్రెల కాపర కనబడ్డాడు, మరెవరికి కనపడలేదు. అంతేనా? గొర్రెల కాపర్లకే కనపడ్డాడు, ఎవరికి కనపడలేదు. ఎలిజబెత్ జకర్యాలకే కనబడ్డాడు ఆయన, ఇంకొకరు కనపడలేదు. మరియా యేసేపులు ఆ వాక్యమని మొట్టమొదటిసారిగా వాళ్ళు కలవరపడినా, ఇది ఏంది మాకు ఈ పరిస్థితి అని కొంచెం ముందుకెళ్ళిన తర్వాత వారు ఎదురుగా నిలబడ్డారు. మమ్మల్ని ఎళ్ళివేసినా మేము ఈ వాక్యం కొరకు నిలబడతాం. మేము గర్భము ధరించింది వాక్యాన్నే. యెషయా గ్రంథం 7:14 గర్భం ధరించింది నా భార్య. యెషయా గ్రంథం 9:6 గర్భము ధరించింది నా భార్య. నేను ప్రదానం చేసుకున్నా కానీ గర్భవతి అయింది వాక్యము ద్వారా. నేను ఈమెకు పరిచర్య చేస్తా, నువ్వు నన్ను నిందించినా చేస్తా, అవమాన పాలు చేసినా చేస్తా, వెళ్ళి వేసినా చేస్తా, ఎందుకంటే నేను వాక్యమునికి పరిచర్య చేస్తున్నా. ఆ కాలంలో తూర్పు దేశ జ్ఞానులు, గొర్రెల కాపరులు, అక్కడున్న సుమియోను అన్న, ఎలిజబెత్ జకర్యా, యేసోబు మరియములు అత్యానంద భరితులై ఉన్నారు. ఆ బాలుడుగా ఉన్న సమయంలో ఆ వాక్యమైన ఆ బాలుడుగా ఉన్న ఆ సృష్టికర్త అయిన క్రీస్తును చూస్తూ అత్యానంద భరితులయ్యారు. సార్, వాక్యమును చూసి ఆనందించేది పాపిగా ఉండి కాదు సార్. పాపిగా ఉండేది నువ్వు వాక్యంలో ఆనందించలేవు. వాక్యములో ఆనందించాలంటే లోపలికి రక్తపు అభిషేకం రావాలి. నీ హృదయాన్ని రక్తము తడపాలి, అది మెత్తనవ్వాలి, నీ లోపలున్న పాపమంతా బయటికి పోవాలి. అప్పుడు ఆ హృదయము వాక్యమునందు ఆనందించింది. ఆయన వీరికి నలిగిన హృదయం నాకు ఇష్టమైనది, వీరికి నలిగిన మనసును ఆలస్యం చేయను అన్నాడా? ఇప్పుడు నీకేం కావాలి? వాక్యము దగ్గరికి వెళ్ళాలన్నా, వాక్యముని వద్దకు రావాలన్నా విరిగి నలిగిన హృదయం కావాలి. ఏది? క్రిస్మస్ పండుగ చేశాం, మంచిగా బట్టలు కొన్నాం, పిండొండలు చేసాం, బిర్యానీ తిన్నాం, అయిపోయింది. 20వ తారీఖున ఏం లేదు. ఏంటయ్యా చప్పబడున్నారు? ఏంది? పండగ అయిపోయిందిగా, పండగ అయిపోయిందిగా, సప్పబడిపోయింది. అర్థమైందా? అంటే మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? విలువైన సమయం అంతా ఎలా వృధా అవుతుంది? పండగ చేసాం అయిపోయింది, పండగ చేసాం అయిపోయింది, పండగ లేదు, పండగ లేదు, డబ్బులు లేవు అని ఎవడో కూడా 10,000 ఇస్తే లేకపోతే 20,000 ఇస్తే శుభ్రంగా పండగ చేస్తే, అమ్మయ్యా పండగ చేయకపోతే పెద్ద నావార్ది. ఇప్పుడు పక్కింటి వాళ్ళకి చూసి, పండగ చేయలేదా మీరు, డబ్బులు లేవా, మీ దగ్గర డబ్బులు లేవా అని. వాస్తవానికి కృప కలుగునుగాక. బైబిల్లో ఒక మాట చూస్తారు, పరలోకం నుంచి దేవదూతలు వచ్చి భూమి మీద పాటలు పాడుతుంటే ఆ పాటలు వినటానికంట యెరూషలేములోకి వెళ్ళారంటే దేవదూతలు. యెరూషలేములోకి వెళ్తే ఒక్క ఇంట్లోకి వెళ్ళటానికి వాళ్ళకి మనసు రాలేదట, ఒక్క చర్చిలోకి వెళ్ళటానికి మనసు రాలేదట. ఆ యెరూషలేమున గుడులన్నీ తిరిగి ఆ పాటలు వినిపించేదానికి పొలంలోకి వెళ్ళని ఆ దూతలు పొలంలోకి వెళ్ళారు.
పొలములో మందగాస్తున్నారు. చలిగాది కాస్తుంది, మందగాస్తున్నారు. మందగాసే గొర్రెల కాపరుల యొద్దకు ఆ దూతలు వెళ్ళి పాటలు పాడారు. వాస్తవానికి ఆ పాటలు కూడా వినేదానికి తగిన యోగ్యత, తగిన పరిశుద్ధత, తగిన సిద్ధపాటు, తగిన ఎదురు చూపులు లేవంట ఆ యెరూషలేములో ఉన్న పాస్టర్లకి. సేమ్ ఈ రోజున సేమ్ విశ్వాసులుగా మిమ్మల్ని నేనేమన్నాం? దారి చూపాల్సిన వాక్యం ఎక్కడుందో, ఆరాధన స్థలం ఎక్కడుంది, ఏ స్థలానికి వెళ్తే నువ్వు మార్పు చెందుతావు, ఏ మాట వినబడితే నీకు మార్పు జరిగిద్ది, ఏ మాట నీకు వినబడితే ప్రతిరోజు నీ ఇంట్లో క్రిస్మస్ జరిగిద్ది. ఆ మాట యొద్దకు నేను నడిపించే నక్షత్రం కావాలి. విలువైన సమయము ఆ స్వరమునికి వినబడుతున్నప్పుడు నీ హృదయం కొయ్యబడాలి. మరియమ్మ ఎలిజబెత్లు ఇద్దరు ఒకరోజు వెళ్ళి వందనాలు చెప్పుకున్నారా? కృప కలుగును గాక. మరియమ్మ గర్భవతి అయ్యేటప్పుడు గాబ్రియల్ చెప్పాడు, నువ్వే కాదు నీ బంధువురాలు కూడా గర్భవతి అయింది, ఆమెకు 6వ మాసము పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించింది అనగానే, అవునా ఎవరు ఆమె? ఎలిజబెత్ అనగానే ఆమెను చూడటానికి కొండ ప్రాంతాలకు వెళ్ళింది మరియమ్మ. ఈమె కూడా కన్సీవ్ అయింది, ఈమె కూడా గర్భవతి అయింది. వారు ఇరువురు అక్కడికి వెళ్ళి, ఆమె అక్కడెక్కడో కొండల ఉంది, ఆ ముసలమ్మ, ఆమె చాలా ముసలిది, ఏదో నా లోపల జరుగుతుంది, ఏదో తేడాగా ఉంది నాకు అని దాక్కుందాం అక్కడ. వాస్తవానికి అక్కడికి వెళ్ళి ఏం పోయి, అమ్మ ఎలిజబెత్ గారు వందనాలు అంది. ఆమంది, మరియా వందనాలు మరియా అంది. ఈమె ఎప్పుడైతే వందనం చెప్పిందో, ఎప్పుడైతే శుభవచనాలు చెప్పిందో, ఆమె గర్భములో ఉన్న శిశువు గంతులు వేశాడట. మరియా ఏంది నువ్వు వందనాలు చెప్పగానే నా లోపల ఉన్న శిశువు 6 నెలల నుంచి ఇది బిడ్డో గడ్డ అర్థం కాలేదు మరియా, ఇప్పుడు తిరిగింది, ఇప్పుడు లోపల తిరుగుతా ఉంది, కృప కలుగును గాక. ప్రవక్త అంటాడు, వాస్తవానికి వందనాలు చెప్పుకుందంటే వీళ్ళిద్దరు కదట, మరియమ్మ గర్భంలోని యేసు ప్రభువారు ఉన్నారు, అనగా వాక్యం లోపల ఉంది, ప్రవక్త ఏమో ఎలిజబెత్ గర్భంలో ఉన్నాడు. ఈయన ఎప్పుడైతే ఆయన కలుసుకున్నాడో, ప్రైజ్లా కృప కలుగును గాక, అయ్యా నీకు వందనాలు అయ్యా తిరిగింది లోపల. ప్రవక్త వాక్యాన్ని కలుసుకున్నాడట, గర్భములో ఉండి కలుసుకున్నారట. ప్రైజ్లా బైబిల్ చదువుతుంది, వాక్యము ప్రవక్త యొద్దకు వస్తుంది, వాక్యము ప్రవక్త యొద్దకు వస్తుంది, సమస్త యొద్దకు రాదు. వాక్యముకి ట్రైనింగ్ చేసిన వ్యక్తి యొద్దకు రాదు, వాక్యము ప్రవక్త యొద్దకు వస్తుంది. కృప కలుగును గాక. ఎప్పుడైతే వాళ్ళిద్దరూ వందన సమర్పణ మాట్లాడుకున్నారో, వారు యేసుప్రభు వారు ఆ యోహాన్ గారు కడుపులో ఉండే వాళ్ళు ఇద్దరు కలుసుకున్నారట. కృప కలుగును గాక. ఈయనేమో 6 మాసాలు ముందుకు పుట్టాడు, 6 మాసాల తర్వాత ఈయన పుట్టాడు. కృప కలుగును గాక. విచిత్రం ఏంటంటే 6 మాసాల తర్వాత పుట్టిన ఈయన 9 సంవత్సరాల దాకా ఊరిలో ఉన్నాడు. 9 సంవత్సరాల తర్వాత ఏమో అడవికి వెళ్ళాడు. అడవిలోకి వెళ్ళి 21 సంవత్సరాల ట్రైనింగ్ పొందుతున్నాడు. ఎందుకో తెలిసిన? కృప కలుగును గాక. 21 సంవత్సరాల ట్రైనింగ్ ఎందుకో తెలిసిన? భూమి మీద ఉన్న ఈయన గుర్తుపడటానికి. ఇప్పుడు నీకు వాక్యం ఎందుకు కావాలి? నక్షత్రం ఎందుకు కావాలి తెలిసిన? ఇప్పుడు ఆది ఆంధ్ర కాలనీలో సిలకలూరిపేట పట్టణంలో యేసు ఎక్కడున్నాడో నీకు అర్థం కావాలి. ఆరు నెలలు పరిచర్య చేశాడు ఆయన యోహాను. 21 సంవత్సరాలు ట్రైనింగ్ చేసి వచ్చాడు అడవిలో. ఎందుకో తెలిసిన? భూమి మీద యెహోవా ఉన్నాడు, భూమి మీద యెహోవా ఉన్నాడు. ఆయన గుర్తుపట్టడానికి ట్రైనింగ్ 21 సంవత్సరం పట్టింది అన్నాడు. ఇప్పుడు చెప్పు, నీకు ఎంత కావాలి వాక్యాన్ని గుర్తుపట్టాలంటే? అందుకని నువ్వు కంగారు పడద్దులే. అందుకని నీకు దారి చూపడానికి ఏకంగా నక్షత్రాన్ని వదిలిపెట్టాడు ఆయన.
అయ్యా తూర్పు దిశ సిగ్నల్ ఎక్కడ ట్రైనింగ్లు చేయాల. ప్రైజ్లా. నక్షత్రమే ట్రైనింగ్. ఇక నక్షత్రం ఎటు వెళ్తే వెళ్ళటమే. ఈ కాలపు నక్షత్రం దగ్గరకు నువ్వు వస్తే దేవుని స్తోత్రం. 7వ దూత దేవుడు ఈ కాలానికి పంపిన ఏలియా. ప్రైజ్లా. హల్లెలూయా. గ్రంథములో ఉన్న మర్మమంతా ఆయన బయలుపరచబోతున్నాడు. ఇక్కడ ఉన్నారా? గ్రంథములో ఉన్న మర్మమంతా ఆయన బయలుపరచబోతున్నాడు. 7వ నక్షత్రం అనగా దేవునికి స్తోత్రం, ఆ పడిపోయిన అపోస్తుల బోధను, ఆ బలిపీఠాలను మరల కట్టే బోధ ఇది. కృప కలుగునుగాక. దేవుడు ఒక్కడే పడగొట్టేశారు, 3 దేవుళ్ళు చేశారు. ప్రభురాత్రి బోధన రాత్రి దినాలి పగటి కాలానికి మార్చారు. కృప కలుగునుగాక. యేసుక్రీస్తు నామములో బాప్తిసాన్ని తండ్రి కుమార పరిశుద్ధ నామములో మార్చారు. క్రిస్మస్ పండుగ, ఈస్టర్ పండుగ రోమన్ క్యాథలిక్ పెట్టింది, బైబిల్ చెప్పలేదు. ఇవన్నీ సంఘంలో తీసుకొచ్చి రుద్దారు. మనము అసలు చూడకుండా చేశారు. మనల్ని అసలు దాని గురించి ఆలోచన చేయకుండా చేశారు. మన హృదయాలను కొన్ని లక్షల కిలోమీటర్ల దూరం వాక్యానికి చేశారు. ఈ పరిస్థితుల్లో ఉండగా నక్షత్రం దిగింది భూమి మీదకి. ప్రైజ్ ది లార్డ్. ఆ కాలంలో యేసును చూడటానికి ఆ మొదటి రాకలో ఎంత దూరంగా వాళ్ళు ఉన్నారో, నేటి ఈ సంఘ శాఖలన్నీ వాక్యం చూడలేని అలాంటి గుడ్డితనంలో కొన్ని లక్షల కిలోమీటర్ల దూరంలో ఉండగా నక్షత్రం భూమి మీదకి దిగింది. నక్షత్రం భూమి మీదకి దిగింది. ప్రైజ్ ది లార్డ్. ఒక సంగతి తెలిసిన, ఆయన మనుష్య కుమారుడుగా భూమి మీదకి రావాలి. మనుష్య కుమారుడు పరిచర్య యూదులకు చేయాలి, సమరయులకి చేయాలి, అన్ని జనులకు చేయాలి. మొదటి రాకల్లో యూదులకి సమరయులకి మనుష్య కుమారుడు పరిచర్య చేశాడు. మనకెప్పుడు చేయాలి? మనకెప్పుడు చేయాలి? మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనకి 2వ రాకడ గురించి చెప్పినప్పుడు ఏం చెప్పాడు తెలుసా? ఏం చెప్పాడు? ఒక మనుష్య కుమారుడు పరిచర్య ఉండుదని చెప్పాడు. అన్నాడా? అది ఎప్పుడు? 2వ రాకడకి ముందుగా మనుష్య కుమారుడు పరిచర్య. దాని అర్థం ఏం తెలుసా? మరొకసారి వాక్యము నీ దగ్గరికి, మరొకసారి వాక్యము నీ యొద్దకి పర్సనల్ గా నిన్ను కలుసుకోవడానికి వస్తుంది. అది నీ కళ్ళతో వాక్యమును, ఇది వాక్యమని చూసేటట్టుగా వస్తుంది. తూర్పుదేశ జ్ఞానులు వెళ్ళి ఆయన బాలును చూసి ఆరాధన చేసి ఆయన పూజించి ఆయన కొనియాడి బంగారం అక్కడ సాంబ్రాన్ని బోలం అక్కడ పెట్టి ఏ రీతికి వెళ్ళిపోయారో, నీ కళ్ళు నా కళ్ళు మరొకసారి అలా చూసేటట్టుగా వాక్యం ఉండుద్ది. ఎప్పుడైతే వాక్యాన్ని చూసే కళ్ళు వస్తాయో ఈ ఆచారాలు సిద్ధాంతాలన్నీ ముక్కలైపోతాయి. ఆ రోజున ఈ వార్త బయటికి వెళ్ళకూడదు, ఆయన పుట్టాడని వార్త బయటికి వెళ్ళకూడదు. కారణం ఏంటో తెలిసిన? మన సంఘంలో పుట్ల, మన సంఘంలో అమ్మాయి కూడా పుట్ల. కూలి పని చేసుకునే మరియా, కూలి పని చేసుకునే యోసేపు. లక్షాధికారులు కాదు వాళ్ళు, కోటేశ్వరులు కాదు వాళ్ళు, కూలి పని చేసుకునేవారు. ఆ కూలి పని చేసుకునే ప్రజలా వాళ్లకు వాళ్ళ గర్భంలో దేవుడు పుట్టాడట. ఎట్నమ్మాలి? పశువుల పాకలో పడుకున్నాడంట. ఎట్టెళ్ళాలి? వాళ్ళ అంతస్తులు, వాళ్ళ డ్రెస్సులు, వాళ్ళ హోదాలు, వాళ్ళకున్న ధనము, వాళ్ళకున్న పేరు ప్రఖ్యాతులు అన్నీ అడ్డ వచ్చిన వాక్యం చూడటానికి. కారణం వాక్యం సామాన్యతలోకి వచ్చింది. వాక్యము సామాన్యతలోకి వచ్చింది. అసలు దేవుడి విధానం చెబుతాడు ప్రవక్త, ఏమి లేని స్థలములో అన్నిటిని కలుగు చేయటం ఆయన విధానం అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక సామాన్యమైన దాన్ని తీసుకుంటాడట, దాన్ని ఘనంగా చేస్తాడంట ఆయన విధానం అది. ఇప్పుడు మరియమ్మ కూలి పని చేసుకునేది, యేసుబాబు కూడా కూలి పని చేసుకునేవాడే. మరి అక్కడ ఉన్న అన్నా కైప సంగతి ఏంది? అక్కడ ఉన్న శాస్త్రుల సంగతి, పరిచయుల సంగతి, సద్దుకాయల సంగతి ఏంటి? పెద్ద సేవకులు వాళ్ళు, లాల్చీలు వేసుకునే వాళ్ళు, గుడి తలుపులు తీసేది వాళ్ళు, గుడి తలుపులు మూసేది వాళ్లే. అంత పెద్ద నాయకులు కనీసం ఆ బెత్తలేమన్నా చుట్టానికి కూడా రాలేదట. బెత్తలేమన్నా చుట్టానికి కూడా. అరే మేము వెళ్ళి ఆడ మోకరించాలా? ఆహా,
నేటి కాలం ఎంత పెద్ద చర్చి ఎక్కడ ఉందో చూడండి. మంచి సౌండ్ సిస్టమ్, మంచి క్వైరు, మంచి వాయిద్యాలు, మంచిగా ఆదివారం రోజు బిర్యానీ పెట్టే చర్చి. హల్లెలూయా. ఎక్కడుందో చూడండి. అక్కడికి వెళ్దాం మనం. దేనికి? కడుపు నింపుకోవడానికి. ఆదివారం వాళ్ళు కడిపే దేవుడు. హల్లెలూయా. అలా నిండిపోయింది ప్రపంచం అంతా. వాస్తవానికి ఈ రోజున నక్షత్రం వచ్చింది వాళ్ళ కడుపులు నింపడానికి కాదు, వాళ్ళ హృదయాన్ని పగలగొట్టి మెత్తన చేసి 66 గ్రంథాల్లో ఉన్న రొట్టెలను లోపల పెట్టడానికి. కలుగునుగా. బెత్లెహేములో ఎందుకు పుట్టాడు ఆయన? బెత్లెహేము అనగా రొట్టెల గృహం. బెత్లెహేము అంటే ఏంటి? రొట్టెల గృహం. కృప కలుగునుగాక. ఒక వేశ్య రాహాబు అనే వేశ్య ప్రార్థన చేస్తే కనుగొనబడిన భూమి బెత్లెహేం. సల్మానుకు సైన్యాధిపతి, ప్రైజ్ లా, వారి ఇరువురు ద్వారా కనుగొనబడిన భూమే బెత్లెహేం. అది సారవంతమైన భూమి. అది మంచిగా రొట్టెలు పండే, మంచిగా ఆ యొక్క గోధుమలు పండే సారవంతమైన భూమి. మరొక మాటలు చెప్పాలంటే ప్రతి భూభాగము విశ్వాస వీరులు తిరిగి ఆరాధన చేసి ప్రతి భూమి వాళ్ళ కాళ్ళతో తొక్కబడి ఉంది. సారవంతమైన భూమి. కృప కలుగునుగాక. అందుకని అన్నాడు, ఎందుకు ఇక్కడ పుట్టాడంటే సారవంతమైన భూమి అని కూడా కాదు పుట్టింది ఆయన. బెత్లెహేం ప్రవసనం ఎట్టుంది? బెత్లెహేమా, యోధా ప్రధానులు, నువ్వు అల్పమైన దానము నువ్వు, కానీ నా ప్రజల నేల అధిపతి నీలోనికి వస్తాడు. ఈ సృష్టికర్త నీలో పుడతాడు. భూమి మీద కుగ్రామం, కానీ నీలో పుడతాడు. ప్రవసనం. హల్లెలూయా. ఆ ప్రవసనం ప్రకారంగా ఆయన రంగం మీదకి వచ్చాడు. బెత్లెహేములో పుట్టాడు. కృప కలుగునుగాక. మనవిడి బెత్లెహేములో సందడి, మన పాటలు ఇప్పుడు కదా. బెత్లెహేములో సందడి, అక్కడ సందడి, ఇక్కడ సందడి. ఈ సందడిలో యేసుప్రభు ఎడిపోయింది అర్థం కాల. చాలా బాధగా ఉంది మాట. నిజమది. వాస్తవానికి ఆ రొట్టెల గృహం, దేవునికి స్తోత్రం, ఆ రోజున ప్రపంచం అంతటికి అది రొట్టెల గృహం. జీవ జలములను పంచింది ఆ భూమి, జీవాహారమును పంచింది ఆ భూమి. కృప కలుగునుగాక. ఇప్పుడు ఆయన ఏమన్నాడు తెలిసిన? ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎవడో అతని కడుపులోంచి జీవ జల నదులు పారుతాయి. ఇప్పుడు బెత్లెహేం ఎక్కడుందో తెలిసిన? బెత్లెహేం నీ లోపల ఉంది. నువ్వే బెత్లెహేము. ప్రైజ్ లా. ఒకప్పుడు అక్కడ బెత్లెహేము, ఆ బెత్లెహేములో ఆయన మానవ శరీరంతో పుట్టాడు. ఇక్కడుంది ఇప్పుడు బెత్లెహేము. క్రొత్త జన్మ ద్వారా ఆయన లోపల పుట్టాడు. ప్రైజ్ లా. ఎవరైతే అలా ఉంటారో కృప కలుగునుగాక. ఇక్కడే ఉన్నారా? నక్షత్రం వచ్చింది ఇవన్నీ చెప్పడానికి. నా మాటలు ముగిస్తున్నాను. నక్షత్రం వచ్చింది ఇవన్నీ చెప్పటానికి. ఆయన చేతిలో ఉన్న, ఆయన కుడి చేతిలో ఉన్న 7 నక్షత్రములలో 7వ నక్షత్రమే మన కాలపు నక్షత్రం. 66 గ్రంథాల్లో ఉన్న మర్మమంతా మాట్లాడిన నక్షత్రం. అవసరమా కాదా? వాస్తవానికి నీకు రెవల్యూషన్ ఉంటే ఆ నక్షత్రం మీ ఇంటి మీద పెట్టుకోవాలి. అది అసలు విషయం. 2వ రాకడలో మధ్యాకాశంలో పెండ్లి కుమారుడైన యేసుక్రీస్తు వారిని కలుసుకోవటానికి దారి చూపే నక్షత్రం. నీకు దారి చూపే నక్షత్రం. ఆరాధన స్థలానికి దారి చూపే నక్షత్రం. పరిపూర్ణమైన వాక్యం వద్దకు దారి చూపే నక్షత్రం. పాపపు జీవితాన్ని పక్కకి నెట్టి ఎక్కడైతే నీ శరీరాన్ని మార్చే ప్లేస్ ని చూపించే నక్షత్రం. కృప కలుగునుగాక. నీకు దారి చూపే నక్షత్రం. కృప కలుగునుగాక. ఆవల గట్టుకు నువ్వు వెళ్ళాలి. దేవుని స్తోత్రం.
ఆవల గట్టుకుని వెళ్ళడానికి నీ శరీరం ఏ రీతిగా మారిద్దో, ప్రైజ్ లా, ఏ రీతిగా నీ శరీరం మారిద్దో, అబ్బా, దారి చూపే నక్షత్రం. ఎన్ని చెప్పాలి నీకు? అక్కడ పడిపోయిన ప్రతి బలిపీఠమును కట్టింది ఆ నక్షత్రం. ప్రైజ్ లా. ఒకవేళ కానీ ఈ నక్షత్రం కానీ నీకు కనబడితే, తూర్పు దేశపు జ్ఞానులు వారు అత్యానంద భరితులయ్యారని బైబిల్ రాయబడింది. ప్రతిరోజు అత్యానంద భరితుని చేసింది ఈ నక్షత్రం. బా, అవసరమా కాదా? అవసరమేనా మనకి? ప్రైజ్ లా. కృప కలుగునుగాక. చాలా మందికి ఈ ప్రశ్న ఉండేది పండితుల్లో. అంటే మనం కొంచెం చర్చికి వెళ్తే ఇవన్నీ అర్థం, మనం అసలు బైబిల్లో చదవంగా. చాలామంది పండితులు యెరూషలేము మతాలకు పుట్టినీళ్ళైతే, యెరూషలేములో ఉన్న వారికి ఒక్కరు కనపడలేదు నక్షత్రం. ఎక్కడో ఉన్న 2 సంవత్సరాలు ప్రయాణం చేసేంత దూరంలో ఉన్న ఇండియా వాళ్ళకి కనపట్లేమైంది నక్షత్రం. ఇప్పటికీ అర్థం కాని ప్రశ్న. కానీ 7వ నక్షత్రం చెప్పింది, కృప కలుగునుగాక. వారట పరలోక రాజ్యపు తాళపు చేతులు తీసుకెళ్లారంట. ఆ యెరూషలేము ఉన్న వారు చేసిన పనిని తెలిసిన మత్తయి సువార్త 23 చదవండి. ఇంటికి వెళ్ళి పరలోక రాజ్యపు తాళపు చేతులు తీసుకున్నారంట. వారు లోపలికి ప్రవేశించలేదంట, ప్రవేశించే వారిని కూడా ప్రవేశింపనీయలేదట. ఎవరైనా నీ బోటు వాడు, అయ్యా బెత్లెహేముకి వెళ్దాం, ఆయన చూసొద్దామంటే, మన సంఘ సిద్ధాంత ప్రకారంగా రాలా, మనం చెప్పిన బోధ ప్రకారంగా రాలా అని ఏ విశ్వాసిని కూడా అక్కడికి వెళ్ళనీయలేదన్నాడు. ఎవరైనా కొంచెం ఆరాటం కలిగిన వారు రంగం మీదకి వస్తే వారిని కూడా పోనీలేదు. బైబిల్ చెప్పింది, వాళ్ళు వెళ్ళలా, వెళ్ళేవారిని వెళ్ళనీలా. ఈరోజు కూడా అదే జరుగుతుంది. కానీ గమనించు, అసలు 7వ నక్షత్రం వచ్చింది ఆయన పిల్లలకి దారి చూపడానికి. ఆయన అన్నాడు, ఒకవేళ నువ్వు ఆయన బిడ్డవైతే నిన్ను ఆపేవాడే లేడు ఇక్కడ. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. నువ్వు ఎన్ని గేట్లు పెట్టుకున్నా పగిలిపోతాయి గేట్లు. ఎందుకంటే నక్షత్రం అనేది నీ గోడకు తగిలి యువతలకు వచ్చేది కాదు, నక్షత్రం పైన ఉంది. కృప కలుగునుగాక. ఈ రాత్రి వేళ మరి మీ సంగతి ఎలా ఉంది? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. 7వ నక్షత్రం కాలంలో 7వ నక్షత్రం దారి చూపుతుండగా పరలోక రాజ్యానికి వెళ్తున్న సమయంలో ఉన్నాం. క్రిస్మస్ పండుగ రోజు చేసేది. ఎవరైతే మారు మనసు పొందుతారో, పాప క్షమాపణ నిమిత్తం ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుతారో వారు ఆరాధన స్థలముగా ఉంటారు. ఆయన నీవు ఏకమై ఉంటారు. ఆయన బయట లేడు, నీ లోపల ఉంటాడు ఆయన. ఎంతమంది క్రైస్తవులకి ధైర్యం ఉంది నా లోపల ఆయన ఉన్నాడని? ఎంతమంది క్రైస్తవులకి ఈ రోజున, నేటి క్రైస్తవునికి నా లోపల ఆయన ఉన్నాడన్న ధైర్యం ఎంతమందికి ఉంది? ఉందా? నా లోపల ఉన్నాడు ఆయన అన్నప్పుడు, ఆయన నీ లోపల ఉన్నట్లయితే ఆయన చేసే మొట్టమొదటి పని వాక్యం దగ్గర తీసుకెళ్ళటం. ప్రైజ్ లా. అసలు 7వ నక్షత్రం ఎప్పుడు కూడా వాక్యం దగ్గరికి తీసుకెళ్తుంది. నక్షత్రం లోపల లేదు. దేవుని స్తోత్రం. అర్థమైంది మీకు? నక్షత్రం దారి చూపడానికే ఉంటుంది. ఈ 7వ దూత, ఈ కాలపు ఏలియా రంగం మీదకి వచ్చి వాక్యం ఎక్కడుందో అక్కడికి నిన్ను నడిపించింది. ఇప్పుడు జరిగిందని తెలిసిన ఆ వాక్యము నువ్వు ఏకమయ్యారు. ప్రైజ్ లా. తూర్పు దేశ జ్ఞానులు ఇంటికి వెళ్తూ ఆరాధన తీసుకుని వెళ్ళారు. అర్థమైందా? వాళ్ళు ఇండియాకి ఏం తెచ్చారు? ఆరాధన తీసుకొని వెళ్ళారు. దేవుని స్తోత్రం. ఇక్కడే ఉన్నారా? ఇప్పుడు మన దేశానికి మనకు చరిత్ర తెలుసు. 53లో తోమా గారు మన దేశానికి సువార్త తెచ్చాడు. ఎప్పుడు? 53లో. అమెరికాతో పోల్చుకుంటే మనం 1400 సంవత్సరాల ముందున్న సువార్త తింటంలా, వాళ్ళకి 1500 సంవత్సరంలో లేనిది సువార్త అమెరికాకి.
మనకి 53లో వచ్చిన సువార్త. తోమా గారు 53లో తీసుకొచ్చాడు. దేవుని స్తోత్రం. ఇంకా కొంచెం అప్డేట్ అయితే అసలు పుట్టినప్పుడే వచ్చింది సువార్త మన దగ్గరికి. ప్రైజ్ లా. ఎప్పుడు? పుట్టినరోజునే నక్షత్రం ఎక్కడికి వచ్చింది. ఎందుకు వచ్చింది? కృప కలుగును గాక. ఈ కాల ప్రవక్త ఒక దర్శనం చూశాడు. నల్ల పక్షులు తెల్ల పక్షుల గురించి ఒక దర్శనం చూశాడు ఆయన. నల్ల పక్షులు ఆహారాన్ని విపరీతంగా తినడానికి ఆకలితో ఉన్నాయి. తెల్ల పక్షులు ఏం చేసినట్టు ఆహారం అనగా అవన్నీ తొక్కేస్తున్నాయి. ఏ ఆహారం అయితే తొక్కుతున్నాయో ఆ ఆహారాన్ని ఆకలి 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 అంటే తింటా ఉన్నాయి. ఎవరు ఈ పక్షులు? ఆ పక్షులు ఎవరు అన్నాడు ఆయన. అప్పుడు ఆ తెల్ల పక్షులు అమెరికా వాళ్ళు, ఈ నల్ల పక్షులు ఇండియా సౌత్ ఆఫ్రికా వాళ్ళు అన్నాడు. కృప కలుగును గాక. మీరు కానీ చూసినట్టయితే ఈ 7వ నక్షత్రం ద్వారా భూమి మీదకి వచ్చిన వర్తమానం ఏదైతే ఉందో ఎక్కువగా తినేవాళ్ళు ఆఫ్రికాలోను ఇండియాలోనే ఉన్నారు. లోతైన విషయాలు. నిజంగా క్రీస్తు నీకు దొరికితే ఆచారం మొక్కలవ్వాలి, నీ సిద్ధాంతం మొక్కలవ్వాలి, నీ స్వనీతి మొక్కలవ్వాలి, నీ జ్ఞానం సొంత జ్ఞానం మొక్కలవ్వాలి. నువ్వు ఏదైతే వాక్యాన్ని పక్కన పెట్టి అభిషేకం కలిగి ఉన్నావో ఆ అభిషేకం మొక్కలవ్వాలి. అప్పుడు పుట్టిద్ది ఆరాధన. దేవుడు కృప కలిగిన దేవుడు. నేను ఆరాధన స్థలాన్ని తీసుకెళ్ళడానికి ఆయన దయగలిగిన దేవుడు. ఆయన ఎప్పుడు దయగలిగిన దేవుడే. తూర్పు దేశ జ్ఞానులకు నక్షత్రం చూపించి ఆరాధన స్థలానికి తీసుకెళ్ళిన ఆ తండ్రి ఈరోజు నన్ను ఆరాధన స్థలాన్ని తీసుకెళ్ళడానికి 7వ నక్షత్రాన్ని పంపాడు. 7వ నక్షత్రం ఎవరో కాదు కానీ ఏలియా. ఎవరు? ఏలియా. గ్రంథాలు చదవండి. సంఘములన్నింటిని గురించి సాక్ష్యం ఇచ్చే దూత ఈ నక్షత్రం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనంలో ఏం రాయబడిందంటే, సంఘముల కోసమే ఈ సంగతుల గురించి సాక్ష్యం ఇచ్చుటకు యేసు అని నేను నా దూతను పంపి ఉన్నాను. ఆ దూతే ఈ నక్షత్రం. కృప కలుగును గాక. ఆయన కుడి చేతిలో ఉన్న 7 నక్షత్రాల్లో ఆఖరి నక్షత్రం దారి చూపుతున్న కాలంలో మనం ఉన్నాం. అందరికి దారి కాదు, పిల్లలకు మాత్రమే దారి చూపే నక్షత్రం ఇది. ఈ రాత్రి ఒకవేళ నువ్వు బిడ్డవైతే పరిపూర్ణమైన దారి అపోస్తలుల బోధ ఎదుకు నిన్ను తీసుకెళ్ళాలి. వారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొంది, తండ్రి కుమార పరిశుద్ధ నామములో బాప్తిసం. లేఖనం చదువుని అర్థమైంది. నేను చెప్పిన ఏంది అన్నాడు పాస్టర్ గారు అనేదానికంటే కూడా లేఖనం చదువు. కృప కలుగును గాక. నువ్వు లేఖనానికి వ్యతిరేకంగా ఏదైనా చేసావు, ఫర్ ఎగ్జాంపుల్ నిన్ను తీసుకొచ్చి ఒక బొమ్మను పెట్టి బొమ్మకి పూజ చేయన్నాడు అనుకో, ఏం చేస్తాను? నేను చేయనంటావు. ఎందుకు చేయనంటావు? అది బొమ్మ నన్ను బొమ్మను పూజ చేయొద్దు అన్నాడు నా దేవుడు. అది విగ్రహారాధన. నువ్వు పక్కకి వెళ్తావు, ఖచ్చితంగా వెళ్తావు. ఎవడే మొక్కమన్నా నువ్వు మొక్కవు. ఒకవేళ కానీ మన జగనాన్ని వచ్చి కత్తి పెడితే అప్పుడు మొక్కుతూ, అది వేరే విషయం. ఒకవేళ విశ్వాసం ఉంటే ఆ రోజు కూడా మొక్కో. కృప కలుగును గాక. నీకెందుకు? అది బొమ్మ అనే సంగతి అర్థమైంది, అందుకని నువ్వు ఆరాధన చెయ్యవు. కనబడింది కాబట్టి నువ్వు మొక్కో. పట్టుకోవాలి. దేవుని స్తోత్రం. కానీ క్రైస్తవ్యం పేరుతో గుడుల్లో జరుగుతుంది అదే. వాక్యానికి 0 కలిపినా 0 తీసేసినా అది విగ్రహారాధనే. ఇంత లోతుకి ఎప్పుడు రావాలి? నువ్వు కలిపినా తీసేసినా కానీ అది వ్యభిచారం. విగ్రహారాధన కంటే భయంకరమైంది ఆత్మ సంబంధమైన వ్యభిచారం. ప్రభువు అన్నాడు, 0 కలపద్దు, 0 తీసేయద్దు. నక్షత్రము వచ్చిందే ఈ విషయాన్ని చెప్పడానికి. నువ్వు 0 తీసేయద్దు, 0 కలపద్దు. ప్రపంచంలో చిలకలపేటలో కొన్ని 100 చర్చలు ఉన్నాయి. ఒక సంఘానికి ఎన్నడూ ఆ స్వరం వినపడదు. ఈ ఎక్కడి నుంచి వచ్చినాయి సంఘాలు? 7వ నక్షత్రం చెప్పింది ఎక్కడి నుంచి వచ్చినాయో కొంచెం లోపలికి వస్తే నీకు చక్కగా అర్థమవుతాయి. నీకు ఒక సత్యం చెప్పనా? ఈ కాలంలోనూ యేసు ప్రభువారు సంఘాల్లో లేడు. నా సొంత మాట కాదు, బైబిల్ చెప్పింది. ప్రకటన గ్రంథం
3:20 ప్రకారంగా యేసు ప్రభువారు సంఘాలు లేడు, బయట ఉన్నాడు. యేసు ప్రభువారు సంఘాలు లేదు, బయట ఉన్నారు సార్. వాళ్ళు డాన్స్లోనే ఎక్కడ వాళ్ళ యొక్క శరీర సంబంధమైన ఇచ్చల కోరికలు నెరవేరుతున్నాయి ఎక్కడ? కృప కలుగునుగాక. యేసు ప్రభువారిని ఎప్పుడో నెట్టారు. ఎందుకు నక్షత్రం వచ్చాడు తెలిసినా? ఆ సంఘాలన్నిటినీ బాగు చేయడానికి కాదు వచ్చింది, ఆయన పిల్లలు ఎక్కడ ఉన్నారో వాళ్ళు బాగు చేయడానికి వచ్చింది. ఎక్కడైతే పిల్లలు ఉన్నారో వారి కోసం వచ్చింది నక్షత్రం. ఈ రాత్రి ఎవరైనా ఈ యొక్క ఆది ఆంధ్ర కాలనీ దేవుని పిల్లలు ఎవరైనా ఉంటే, నువ్వు ఆచారం ఎప్పుడు పర్లవ రాజ్యాల్లో వాళ్ళు చేస్తున్నారు, నేను చేస్తున్నాను, అది ఆచారం, అది ప్రత్యక్షత లేని మాట. ఏనాడు నీకు నిత్య జీవాన్ని ఇవ్వదు. నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే అది వాక్యమా కాదా అని చూడాలి. అందుకే గ్రంథాన్ని చేతికిచ్చాడు, చదువు, మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందు. నీకు అట్టెవరు బాప్తిసం? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం. దాన్ని ఎందుకు వేస్తారు తెలిసినట్ట? మనకు 3 దేవుళ్ళు ఉన్నారు కాబట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ పలకపోతే ముగ్గురికి కోపాలు వస్తాయి. కాబట్టి 3 పేర్లు పలికితే ఎవరు కోపం రాదు. అర్థమైందా? తండ్రి కుమార పరిశుద్ధాత్మ అంటే ఎవరికి కోపము రాదు. ఇలా పలకండి అని రోమన్ క్యాథలిక్లు చెప్పారు. నైసియా ఆలోచన సభలో రోమన్ క్యాథలిక్ పోపు గారు దీన్ని ప్రవేశపెట్టాడు. హల్లెలూయా. వాస్తవానికి నువ్వు పలకాల్సింది అపోస్తుల బోధ ఏందో తెలిసినా? యేసుక్రీస్తు నామములో బాప్తిసం ఇవ్వాలి. మారు మనసు పొంది నువ్వు మారు మనసు పొందిన రోజునే లోపలికి వస్తాడు ఆయన. మనస్సాక్షిలోకి లోపలికి వస్తాడు ఆయన. ఏ దేని వరంలో పోగొట్టుకున్న వస్త్రం వస్తుంది అక్కడికి. ఏ సహవాసం అయితే పోగొట్టుకున్నావో మరలా ఆ సహవాసం తిరిగి తీసుకొచ్చేదే మారు మనసు. విరిగి నలిగిన మనసు రావాలి అక్కడికి. ఎప్పుడైతే నువ్వు మారు మనసు పొందుతావో అప్పుడు పాప క్షమాపణ నిమిత్తం, దయ్యానికి మాట బాగా తెలుసు, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం జరగాలి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం, అది బైబిల్లో లేదు. అలా పలికినట్టు బైబిల్లో. ఒకవేళ అలా పలికిస్తే నీ పాపాలు క్షమించబడు. అలా పలికి ఎవరైనా నీకు ఇస్తే నీ పాపం క్షమించబడదు. కృప కలుగునుగాక. ఈ మాట అర్థమైందండి? నీ చెక్కు మీద తండ్రి కుమార పరిశుద్ధాత్మను 100 సార్లు రాసిన చెక్కు చల్లదు. ఎందుకని? తండ్రి కుమార పరిశుద్ధాత్మది పేరు కాదు. నువ్వు చెక్కు రాసిచ్చేటప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ రాసావనుకో, నువ్వు తండ్రిగా ఉన్నావు, నువ్వు కుమారుడు ఉన్నావు, నువ్వు పరిశుద్ధాత్మగా ఉన్నావు, నీకు కూడా ఆ పోస్టులు ఉన్నాయి. నువ్వు ఆ పేరు అలా రాసావనుకో, చెక్కు మీద సంతకం పెట్టావనుకో, అది ఎప్పటికీ చెల్లుబాటు కాదు, నీ మీద కేసు ఉంటుంది. యేసు ప్రభువారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఆయన పేరు కాదు. పాప క్షమాపణ ఆయన నామములో జరిగిద్ది. నామం పలకాలి. నామమే యేసుక్రీస్తు. హల్లెలూయా. ఈ నామాన్ని రోమన్ క్యాథలికులు తీసేశారు. చదవండి చరిత్ర. ప్రభు రాత్రి రాత్రి తినాలి, పగటి కాలం కాదు. ఆయన ప్రవశించాడు. యెషయా 28వ అధ్యాయం. వారు భోజనపు బలలని వాంతితో కల్మషంతో నిండి ఉన్నాయి. వాంతితో కల్మషంతో నిండి ఉన్నాయి. వాడు ఎవరికి విద్య నేర్పును? సంటి పిల్లలకా? అప్పుడే సన్నుపాలు విడిచిన వాడికి వాడు బోధ నేర్పేది. ప్రభు రాత్రి భోజనం రాత్రే తినాలి. విశ్వాసుల తండ్రి అయిన అబ్రహాం గారు రాత్రే తిన్నాడు. ఇశ్రాయేలు పస్కాను రాత్రే తిన్నారు. ప్రభు యేసుక్రీస్తు వారు పస్కాను రాత్రే ఇచ్చాడు. ప్రభు రాత్రి భోజనాన్ని శిష్యులు రాత్రే ఇచ్చాడు. హల్లెలూయా. నువ్వు కూడా రాత్రి ఇవ్వాలి. ఒకరి పాదాలు ఒకరు కడగాలి. చున్న కలిపినా తీసేసినా నీకు నిత్యత్వం ఉండదు. దాటిపోయాం, అందుకే నక్షత్రం వచ్చింది. దారి చూపడానికి నక్షత్రం వచ్చింది. కృప కలుగునుగాక. చర్చికి వెళ్తే సరిపోతుందా సహోదరుడా? నువ్వు మారు మనసు పొందితే సరిపోతే. వాక్యం లేకుండా మారు మనసు ఆడుంది నీ దగ్గర. ఆయన ప్రతి వాక్యం నీకు అవసరం. అంటే మనసు రొట్టె వల్ల కాదు, కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వల్ల బ్రతకాలి. నచ్చిన మాట కాదు, ప్రతి మాట వల్ల బ్రతకాలి. ఈ రాత్రి ఆది ఆంధ్ర కాలం దేవుని పిల్లలకు ప్రేమతో హెచ్చరిక. 2వ రాకడికి ముందున్న నక్షత్ర దారికి రండి. ఆ నక్షత్రపు దారి చూపుతుండగా
ఆరాధన స్థలం ఎక్కడుందో అక్కడికి వెళ్ళండి. పరిపూర్ణమైన వాక్యం కాడికి వెళ్ళండి. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందండి. పెళ్లికి ముందు బాప్తిసాలు చల్లవు, చిన్నపిల్లల బాప్తిసాలు చల్లవు, చిలకరింపులు చల్లవు. ఏం బైబిల్ లేవు చల్లవని నేను అంటలేదు, బైబిల్ అంటుంది. జ్ఞానస్థానం కాదు, జెండా కింద బాప్తిసాలు కాదు, 3 సార్లు ముంచి లేవడం కూడా కాదు. క్రమం కావాలి కదా. అపోస్తుల కార్యములో దేవుడు ప్రవేశపెట్టిందే సంఘ క్రమం. శాశ్వతంగా క్రమం పెట్టాడు. ఆ క్రమం దగ్గర తీసుకెళ్లేదే నక్షత్రం. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. క్రిస్మస్ పండుగ అనేది నువ్వు వద్దనుకున్న తరగని ఆనందం. అది ప్రతిరోజు వద్దనుకున్న తరగని ఆనందం. అది ఎంతంటే నా గిన్నె నిండి పొర్లుతుంది అన్నాడు కదా ఒక ఆయన. అంటే డిసెంబర్ 25న పొర్లిద్దా? మరి ఎప్పుడు పొర్లిద్ది? నా గిన్నె నిండి పొర్లుతుంది అన్నాడు ఆయన. ఎప్పుడు? అస్సలు నువ్వు ఆయన గదికి వెళితే ఆయన వాక్యం ఓపెన్ అవగానే ప్రైజ్ లా కృప కలుగును గాక. నేను చెప్పే కదా, బెత్లెహేములో రొట్టెల గృహము. రొట్టెల గృహం ఎక్కడుంది? ఇక్కడే ఉంది. 66 గ్రంథాల రొట్టెలని నువ్వు తీయాలి బయటికి, నువ్వు తీయాలి బయటికి. అప్పుడు ఆది ఆంధ్ర కాలనీలో ఉన్న వారందరూ నీ ఇంటికి వస్తారు. కొంచెం రొట్టి అన్నా, అన్న మంచి వాక్యం చెబుతున్నా అన్న, అమ్మో మామూలుగా ఆ ఆకలి దప్పిక కలిగిన వారు నీ ఇంటికి వస్తారు. దారి చూపు. ఈ కాలానికి దేవుడు ఒక దారి చూపు నక్షత్రాన్ని ఇచ్చాడు. అది 7వ నక్షత్రం. దారి చూపుతుందా? ఆరాధన స్థలానికి, దేవునికి స్తోత్రం. నిరంతరం జీవించే స్థలానికి, యుగాలు ఉండే స్థలానికి దారి చూపింది ఆ నక్షత్రం. తూర్పు దేశ జ్ఞానులు నక్షత్రాన్ని చూసి వెళ్ళి ఊరకట్ట అక్కడికి వచ్చి చూసి వచ్చిన వాళ్ళు కాదు. వాళ్ళు హృదయాలు ఆయనకి ఇచ్చి ఆరాధన చేసిన వారు. వారి పేర్లు ఎందుకు గ్రంథంలో రాశాడు తెలిసిన దేవుడు? వారు చిన్న ఆరాధన చేయలా. ఈరోజు దేవాదేవుడు నిన్ను నన్ను పిలుస్తుంది చిన్న ఆరాధన చేయడానికి కాదు. క్రీస్తు ఎట్టుంటాడో నీ జీవితం ద్వారా ఈ ఆది ఆంధ్ర కాలనీ చూపించాలి. క్రీస్తు ఎట్టుంటాడో నువ్వున్న స్థలాలలో నువ్వు చూపించాలి ఆయన్ని. నీలో ఉన్న క్రీస్తును లోకానికి పరిచయం చేయాలి. దాన్ని చేయడానికి, ఆ ప్రత్యక్షత ఇవ్వడానికి, ఆ దారి నీకు చూపడానికి 7వ నక్షత్రం భూమి మీదకి వచ్చింది. కృప మీకు దొరుకును గాక. ఆ నక్షత్రం మన ఇంటి మీద ఉంటే ఎంత ఆశీర్వాదం. తప్పిపోని మార్గంలోకి వెళ్తాం, తప్పక ప్రభువుని కలుసుకుంటాం. ఇంకా ఎవరైనా ఆయన దగ్గరికి రాని వారు ఉంటే ఈ రాత్రి దేవుడు మీకు కృప చూపునుగా. తల ఉంచుతాం, ప్రార్థించేద్దాం. ఈ రాత్రి వాళ్ళు ఎవరైనా ఇంకా రక్షింపబడిన వారు ఉంటే, అయ్యా నామకార్థ క్రైస్తవ జీవితాలు జీవిస్తుంటే, ఇంకా మార్పు చెందని వారు ఉంటే, ఇంకా ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందిన వారు ఉంటే, సహోదరుడా సహోదరి, ఈ రాత్రి ఒకవేళ కానీ నువ్వు నామకార్థంగా చర్చిలో ఉన్నావేమో, అది నీకు ఏమాత్రం ఉపయోగం లేదు. దారి చూపని ఆ నక్షత్రం లేకుండా నువ్వు ఎన్నడూ ఆయన దగ్గరికి వెళ్ళలేవు. మొదటి రాకడలో యేసు ప్రభువారు ఆ యోహాను, మొదటి రాకడలో ఉన్న ఏలియా యోహాను వచ్చి ఈయనే లోక పాపమును మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్ల అని చెప్పిందాక ఎవరికి తెలియదు. ఎందుకంటే ఆయనే పరిచయం చేయాలి, ఆయనే దారి చూపాలి, ఆయనే మార్గం సరళం చేయాలి. అందుకని ఆయన వచ్చి మాట్లాడిందాక ఏ రెవరెండ్ పాస్టర్ కూడా ఆయన ఎవరు అర్థం కాల. ఈరోజు వాక్యం యొక్క సంపూర్ణత నీకు అర్థం కావాలంటే మన కాలంలో 2వ రాకడలో ఏలియా నీకు కావాలి. మొదటి రాకడలో ఏలియా యోహాను అయితే 2వ రాకడలోకి ఏలియా ఉన్నాడు. ఆయన 7వ దూత, ఆయన 7వ దూత. కృప కలుగును గాక. నేను ఆయన పేరు అనౌన్స్ చేస్తా, కానీ ఒకవేళ కానీ నువ్వు ఆయన గురించి తెలుసుకోవాలంటే లేఖనం దగ్గరికి వెళ్ళు. పేరు కాదు, ఒక ప్రవక్త పేరు కాదు మనకు కావాల్సింది, పరిచర్య కావాలి. ఇప్పుడు మోషే పరిచర్య కావాలి. మోషే పేరు మనకేం ఉపయోగం లేదు. పౌలు పరిచర్య కావాలి. పౌలు పేరు మనకేం ఉపయోగపడలేదు. ప్రతి కాలములో వారు పరిచర్య ముఖ్యం. ఇప్పుడు 7వ దూత పరిచర్య కూడా ముఖ్యం. పిల్లల హృదయాలను తనతో తిప్పే పరిచర్య. ఈ రాత్రి వేళ ఇంకా ఎవరైనా ఇక్కడ ఉన్నవారు నిజమైన క్రిస్మస్ను చేసుకోలేని స్థితిలో ఉంటే, ఇంకా ఎవరైనా ప్రభువును కలుసుకోని వారు ఉంటే, ఇంకా ఎవరైనా నిత్య జీవానికి వారసులు కాని వారు ఉంటే, ఇంకా ఎవరైనా ఇక్కడ యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందిన వారు ఉంటే, ఇది కృపా సమయం. కృప దాటిపోక మునిపే, తీర్పు నీ మీదకి రాక మునిపే, నీ పని అయిపోయిందని
అయ్యో అయ్యో అని నువ్వు ఆ పళ్ళు కొరికే స్థలములో అరవక ముందే ఈ రాత్రి నువ్వు వాక్యానికి సమర్పించుకోవటం ఎంతైనా కృప ఇది. ఎన్నో విషయాలు నీకు అర్థం చేయటానికి కృప కలిగిన దేవుడు ఈ వర్తమానాన్ని ఎద్దుకు తీసుకొచ్చాడు. నోవాహు దినాల్లో 800 కోట్ల మందిలో 8 మందికి వర్తమానం తెలుసు. మోషే దినాల్లో 2 లేదా 3 తెలుసు. అబ్రహాం గారి దినాల్లో 2 తెలుసు. బబులోను సామ్రాజ్యంలో 4 తెలుసు. వాళ్ళే ఆ వాక్యం కొరకు రోషంగా బతికారు. నువ్వు అనుకున్నావా వీళ్ళందరూ ఎటుపోతే నేను అటు వెళ్తానని? అట్ట ఉండదు వాక్యం. వ్యక్తిగతంగా నువ్వు సాక్ష్యం ఇవ్వాలి వాక్యం కొరకు. వ్యక్తిగతంగా రోషంగా బతకాలి వాక్యం కొరకు. ఆయన పిల్లల కొరకు ఆ రీతిగానే ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. వ్యక్తిగతంగా ఆయన్ను కలుసుకున్నప్పుడు వాక్యం ఎలా ఉండేదని జీవితం ద్వారా చూపించేదే క్రైస్తవ జీవితం. క్రీస్తు యొక్క రక్తం ఎవరి లోపల ఉండిద్దో, ఎవరి లోపలైతే ఆ రక్తం పారాడుతూ ఉండిద్దో అతడు క్రైస్తవుడు. ఈ రాత్రి ఆ క్రైస్తవ జీవితం దేవుడు నీకు సమృద్ధిగా ఇచ్చునుగాక. ఆ నక్షత్రం దారి చూపుచుండగా ఏమైనా పొరపాట్లు చేసి ఉంటే, ఏమైనా సరి చేసుకోవాల్సి ఉంటే సరి చేసుకొని వాక్యానుసారమైన అపోస్తుల బోధా క్రమంలోనికి వచ్చి పరలోక రాజ్యానికి ఆ గొప్ప ఎత్తబాటుకు సిద్ధపడే సమయం దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థిద్దాం. ఇంకా ఎవరైనా ఇక్కడ సహోదరుడు నా కొరకు ప్రార్థన చేస్తామని ఎవరు? ఇంకా నేను రక్షింపబడలేదు, ఇంకా కాలం అంతా పోతా ఉంది, ఇంకా రక్షింపబడలేదు నేను. ఆయన ఆ ఆఖరి కొరకరికి ఆలస్యం చేస్తున్నాడు రాకను. ఆ ఎత్తబాటు ఆలస్యం అవుతుంది ఆఖరి కొర కోసం, ఇంకా సంపూర్ణతలకు రాని కొర కోసం. ఆ ఎత్తబాటు ఆలస్యం అవుతుంది ఈ రాత్రి. ఒకవేళ ఇక్కడ ఎవరైనా అలాంటి పిల్లలు ఉంటే, ఈ స్వరం వినబడితే నువ్వు ఆయనకి సమర్పించుకోవటం గొప్ప ఆశీర్వాదం. నీ సహోదరులకు గొప్ప మేలు చేసిన వాడు అవుతావు. ఎత్తబాటు త్వరగా జరిగిద్ది. సంపూర్ణతలకు రా. దేవుడు నిన్ను దీవించునుగాక. తూర్చి జ్ఞానులు ఆయన చూసిందాక నిద్రపోలా. గొప్ప ఆరాధన వారు ఊరికి తీసుకెళ్లారు కేరింతలు కొట్టుకుంటా. ఈ రాత్రి ఒకవేళ నీ ఇంట్లో ఆరాధన లేదేమో, ఈ రాత్రి తీసుకెళ్ళి ఇంటికి మండే హృదయం స్థలం నుంచి ఆరాధన ఇంటికి తీసుకెళ్ళు. సహోదరుడు సహోదరి, నామకద్ద క్రైస్తవం మొక్కలు చేయబడి యథార్థ హృదయముతో తండ్రిని ఆరాధన చేయటానికి ఈ రాత్రి నీ హృదయము ఆయనకి అప్పగించమని వేడుచున్నా. ప్రభు నిన్ను ఏలున్నట్లు, నీ యందు ఆయన ఆనందించినట్లు ఆ సంకుచితమైన హృదయం ఈ రాత్రి విచాలపరచబడును గాక. నిన్ను బట్టి పరలోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆనందం కలుగును గాక. నిన్ను బట్టి దూతలకు, నిన్ను బట్టి ఆవలగట్టున్న పరిశుద్ధులకు, 24 పెద్దలకు, 4 జీవులకు, సర్వాధికారి అయిన ఆ మహోన్నతునికి ఈ రాత్రి నిన్ను బట్టి ఆనందం కలుగును గాక. ప్రార్థిద్దాం. నమ్మదగినయ్యా, అవును ప్రభువా, ఎంతకు దయగలిగిన దేవుడు. మొదటి రాకల వారికే కాదు నక్షత్రం ఉంది. కృపలో ఉన్న ఈ యొక్క అన్యజనులకు కూడా నేను నక్షత్రాలు రెడీ చేసి పెట్టాను. 7వ నక్షత్ర కాలములో నా పిల్లలు వధువుగా సిద్ధపడతారని, నా కుటుంబ సభ్యులుగా సిద్ధపడతారని వారిని సిద్ధపరచడానికి, ఆరాధన స్థలానికి, పరిపూర్ణమైన వాక్యంతకు నడిపించడానికి నక్షత్రాన్ని ఉంచాను అని ఆయన ఏలియా అని చక్కగా కొన్ని మాటలు వినే కురిపించావు తండ్రి. అయ్యా, ఎన్నో విషయాలు వినాలి. ఇంకా ఎవరైనా ఆది ఆంధ్ర కాలంలో దేవా నీ పిల్లలుంటే వారందరూ ఈ రాత్రి నీ వాక్యం యొద్దకు ఆకర్షింపబడుదురుగాక. వారందరికీ కృప దొరుకునుగాక. తండ్రి దీవించుము అయ్యా. ఈ ఆది ఆంధ్ర కాలంలో ఉన్న ప్రతి సేవకులను దీవించు, సంఘ పెద్దలందరినీ దీవించయ్యా, ప్రతి కుటుంబాన్ని దీవించయ్యా. ఈ ఆది ఆంధ్ర కాలనీ కాదు, ఈ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దీవించయ్యా. ఎవరైనా ఈ నక్షత్రం దగ్గరకు రావడానికి నిర్ణయం చేయబడిన వారు, గొర్రెపిల్ల జీవ గ్రంథంలో వ్రాయబడిన పేర్లు కలిగిన వారు ఉంటే ఈ రాత్రి నక్షత్రమును వారు చూచుదురు గాక. 7వ నక్షత్రం ప్రకటన 10:7 ఈ కాల ప్రవక్త 7వ నక్షత్రం ఏలియాను వారు గుర్తించుదురు గాక. నాయనా, ఈ మేలులు వారికి అనుగ్రహించుము.
నీ కృప వారికి అనుగ్రహించుము. నీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు అపోస్తల బోధ క్రమంలోనికి వచ్చి పరిపూర్ణమైన వాక్యము గురించి సాక్షులుగా ఉందురుగాక. ఆ దినము బంగారం సాంబ్రాణి బోలములు అక్కడ ఇచ్చి ఆరాధన చేసిన ఆ తూర్పు దేశ జ్ఞానుల కంటే మేము ఇంకా ఆరాధన చేయవలసిన వారమై ఉన్నాము తండ్రి. అలాంటి సంపూర్ణమైన హృదయాలు మా అందరికీ దొరుకునుగాక. ఈ రాత్రి నేను ఆరాధన చేసే బిడ్డలుగా, పరిపూర్ణ వాక్యముతో నేను స్తుతించే బిడ్డలముగా మేము ఉందుముగాక. అటు కృపతో నింపమని, తల ఉంచిన బిడ్డలను, ఈ లైవ్లో ఉన్న పిల్లలను కూడా దీవించమని తండ్రి. కూడిన ప్రతి బిడ్డను దీవించమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే తెలియజేస్తూ ఈ 3 దినాలు కూటాల స్వార్థ దండయాత్రలో నా తన తూర్పు మాలపల్లిలో ప్రభువా, అతని అంబేద్కర్ నగర్లో ప్రభువా, ఎన్టీఆర్ నగర్లో, ఇదిగో ప్రభు ఆది ఆంధ్ర కాలనీలో నా తని నాయన 3 దిక్కుల్లో నాయన సువార్త ప్రకటించడానికి మాకు ఇచ్చిన ధన్యతకే స్తోత్రములు. పలుకబడిన మాటలేవి నూరంతలుగా ఫలించును గాక. అవి ఎవరి హృదయాల్లో పడ్డాయో అవి ఫలించి అభివృద్ధి పొందును గాక. వారు 7వ నక్షత్రం యొక్క వెలుగులో ప్రభువా వారు నాయన నిన్ను కలుసుకొందురు గాక. కృప చూపమని, కృప చూపమని, దయ చూపమని ప్రభువా నీ కృపా హస్తములకు మమ్మల్ని అప్పగించుకుంటూ ఇక్కడ పరిచర్య చేసిన బిడ్డలు, సహాయపడిన బిడ్డలు దీవించు. మా సంఘ బిడ్డలందరినీ దీవించయ్యా. ఎంతో ఓర్పుతో ఎంతగానో పిల్లలు నాయన ప్రయాసపడ్డారయ్యా. వారికి దీవెనలు, ఆశీర్వాదాలు అనుకరించుము అయ్యా. వాయిద్యాలు నాయన వాయించిన బిడ్డలు, నడిపించిన బిడ్డలు, సువార్త దండాత్రలు ప్రకటించిన బిడ్డలు, పత్రికలు పంచిన బిడ్డలు, వంట చేసిన బిడ్డలు అయ్యా, ప్రతి ఒక్కరిని దీవించాయి. ఇక్కడ నా తండ్రి నాయన ప్రతి మాట అవి నూరంతలుగా మాలో ఫలింపచేయమని అయ్యా. నీ దయ అయితే రాక ఆలస్యమైతే మరొక సమయం మాకు ఉంటే నిన్ను కీర్తించి, నిన్ను కొనియాడి, నిన్ను గురించి మాట్లాడే ఆ సువార్త ప్రకటించే భాగ్యం మాకుంటే తప్పక నీ పని చేసే కృప మాకు దయచేయమని మరొకసారి ఇక్కడ తలలు వచ్చే ప్రతి బిడ్డ నీకు అప్పగిస్తూ యేసుక్రీస్తు అని మీ నామములోనే అడిగి పెడుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన ప్రభువైన యేసుక్రీస్తు కృపా సమాధానం తల్ల వంచిన మనకు రాలేపని బిడ్డలకు, సకల పరిశుద్ధులకు ఆయన కృప, మరి ముఖ్యంగా ఆది ఆంధ్ర కాలం ప్రతి కుటుంబానికి ఆయన కృప సదాకాలము తోడే నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మీరు అలాగే కూర్చోండి. చిన్న పలహారం ఉంది, పలహారం పంచుతారు. ఈలోపు పిల్లలు మీకు కొన్ని